మార్నింగ్ సార్, కోట వెంకటేశ్వర సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, కేవీకే యాదవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారు, విజయ్ భాస్కర్ సార్ వచ్చారు. ఏమైనా ఇన్వైట్ చేయండి, మరి ఫ్రీ ఉంటే సార్ మరి ఏమైనా మాట్లాడతారు. సార్ మాట్లాడతారు సార్. ఆయన మాట్లాడడం ఇంతకుముందు మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడదా రాని ఇంకా కొద్ది రోజులు వెయిటింగ్ చేయాలని ఉన్నాడు. లేదు అంటే సార్ బిజీగా ఉంటారు. దాని అదే మూలన సార్. మనకి ఏంటంటే ఎన్ని అప్డేట్ వస్తుందంటే సార్ మూలనే అప్డేట్ ప్రతిది కూడా ఏదైనా ఒకటిన్నర, సరే. రాత్రి 1:30 2 ఏ టైంలో సార్ పెట్టాలి హనుమంత్ సార్, కానీ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నెట్వర్క్ లేదు సార్ హనుమంత్ సార్. సార్ మీకు సార్ హనుమంత్ సార్ మీకు నెట్వర్క్ లేదు సార్. సార్ నెట్వర్క్ లేదు హనుమంత్ సార్. ఈ వాయిస్ అనేది వస్తుంది సార్. నమస్కారం. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే. నమస్తే సార్. ఇప్పుడు ఓకే సార్. విజయ్ భాస్కర్ ని ఇన్వైట్ చేసి టెక్నికల్ సెషన్ చాలా ఇంపార్టెంట్ జరిగింది, యూనివర్సల్ మీట్. దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయండి, ఇన్వైట్ చేయండి. మీకు ఒకటి చెప్పనా, విజయ్ భాస్కర్ సార్ ని ఇన్వైట్ చేసాం మేము స్టార్టింగ్ ఆల్రెడీ. సార్ లెఫ్ట్ అయిపోయి చూసుకోండి. సార్ ఏంటంటే సార్ బిజీగా ఉండడం మూలన షేర్ చేసుకోలేకపోతున్నారు అంటే. తర్వాత మన రమేష్ సార్ ఏమైనా అందుబాటులో ఉంటాడు? ఎందుకంటే సార్ లైవ్ చూపెట్టుకుంటూ బినాన్స్ లో కూడా రిస్క్ 0 చూపెట్టించారా, అది చాలా శుభ పరిణామం అనేసి. తర్వాత అన్ని లైవ్ చూపెట్టుకుంటా ఆడిట్ జరిగే విధానం, ఏ ఎక్స్చేంజ్ లలో ఎట్లున్నది అంతా చక్కగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనకు సగం అర్థమై సగం అర్థం కాక. హిందీ మీటింగ్ లోనా సార్? హిందీ మీటింగ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీనింగ్ బాగా జరిగింది. జరుగుతూనే మన టైం అయిందని నేను ఇందులోకి వచ్చా. టెక్నికల్ సెషన్ ఎవరైనా తీసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే మన 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 హోల్డర్స్ కూడా, మన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు ఇప్పుడు రమేష్ సార్ బిజీ అయిపోయారు. మొత్తం ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. రమేష్ సార్ ఇంత ముందు ఏదైనా సరే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏదైనా చేసేవాళ్ళు. రమేష్ సార్ కూడా బిజీ అయిపోయారు. మన వాళ్ళందరూ ఒక టెన్షన్ లో ఉన్నారు కదా. అది గనక ఆ అప్డేట్ ఇప్పుడు వచ్చిన, అది ఆ లైవ్ సెషన్ గనక మనకు గనక చెప్పినట్లయితే అసలు ఉన్న డౌట్ మాత్రం కూడా, చిన్న డౌట్ కూడా క్లియర్ అయింది. ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మూవ్మెంట్ తీసుకున్నదట, టోకెన్ మూవ్మెంట్ ఆల్రెడీ అన్ని ఎక్స్చేంజ్లలో అంత పాజిటివ్ గానే ఉంది. టోకెన్ మూవ్మెంట్ తీసుకుంది. మీరు మాత్రానికి ఈ వాలెట్లు మాత్రానికి సంపూర్ణంగా ఏం కూడా మైనస్ లేకుండా చాలా నీట్ గా ఉంచుకోండి, చేసుకోండి అని చెప్తున్నారు. అదే సార్. ఓకే సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ అక్కడ మీరు అక్కడికి వెళ్ళొచ్చి అప్డేట్ అనేది మనకి ఏదైనా కానీ అక్కడ జరిగింది ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడండి సార్. కేవీకే యాదవ్ సార్ చెప్పాలి. ఆల్రెడీ అక్కడ మనకి టెక్నికల్ గా అంటే లోపల ఏం జరుగుతున్నాయి, ఏంటి ఎక్స్చేంజ్ లో ఎంత పాజిటివ్ గా ఉంది, ఎంత నెగిటివ్ గా ఉంది, ఏంటి అనేది మొత్తం అన్ని చూపిస్తున్నారంట. అదే చెప్తున్నారు. ఏం చేయాలి సార్? నా వ్యాలెట్లని నాకే అర్థం కావడం ఏం చేయాలో. ఏమైంది సార్? కింది వ్యాలెట్ అని 5,000 ఉన్నాయి. లింకులన్నీ ఇంకా కొత్త పైన 40,000 రివార్డులు ఉన్నాయి. అన్ని దానిలో వచ్చేసి ఆ రివార్డులంతా ఏం చేయాలంటే సార్ మీకు ఫోన్ చేద్దాం అనుకోండి, మర్చిపోయా. మీకు వ్యాలెట్ రివార్డ్ లో ఏమన్నా వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో ఏమన్నా ఒక 1,000 పీస్ మీట వచ్చి ఉన్నాయా? మీకు ఏమన్నా రిలీజ్ అయి ఉన్నాయా వ్యాలెట్ లో సార్? వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో అంటే డిపిల్ ద్వారా మనం కన్వర్ట్ చేసిన దాంట్లో స్టేకింగ్ రివార్డ్ లో ఏమన్నా 1,000 పీస్ మీట మీకు వచ్చి ఉన్నాయా? నేను వ్యాలెట్ విత్డ్రా అనేది పెట్టలే సార్. విత్డ్రా కాదు సార్. విత్డ్రా కాదు నేను అనేది. మనం డిపిసి మనం డిపిసి స్టేకింగ్ చేసామా, డిపిసి మనకి లోపలికి పంపించినాయి, అవి మళ్ళీ వ్యాలెట్ రివార్డ్ అని ఉంటది. ఆ వ్యాలెట్ రివార్డ్ లో మనకి ఎవ్రీడే మనకి రిలీజ్ అయిన ఫండ్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటది అనమాట. స్టేకింగ్ లో సార్. స్టేకింగ్ వ్యాలెట్ రివార్డ్.
చేస్తాను సార్, చేయమంటావా? ఉన్నాయా మీ దగ్గర? చూద్దాం సార్, ఇప్పుడు ఏమైంది? ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ స్టక్ అయిందా? ఏమి కాదు సార్, స్క్రీన్ షేర్ స్టక్ అయినట్టుంది సార్. సార్ లెఫ్ట్ టైం మళ్ళీ రండి సార్. కేవీ యాదవ్ సార్, సార్ లెఫ్ట్ టైం మళ్ళీ రండి. ఓకే, లెఫ్ట్ ఎయిర్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే ఆంధ్రేష్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. అదేదో మన అది ఒక ఎక్సైజ్ లో లిస్ట్ అయిందని చెప్పేసి పెట్టారు కదా, అది ఏమైనా చెప్పారా సార్? మళ్ళీ ఎప్పుడన్నా సార్ అది చెప్పాను కదా, ఎక్స్చేంజ్ పేరు కూడా చెప్పాను కదా. ఇక్కడ సార్ అది నాకైతే మాత్రం అది నాకైతే కనిపించలేదు సార్. అది ఎక్సైజ్ పేరు మీరు ఎలా చెక్ చేశారు? అదే సార్ ఎంఈఎక్సిస్ కదా, మ్యాక్స్. అవును అవును, దాంట్లో ఉందా సార్? ట్రేడ్ అవుతుందా? ట్రేడ్ అవుతున్నట్టు చూపిస్తుంది అందులో. ట్రేడ్ అవుతా ఉంది. మనం కొన్ని అమ్మచ్చా? కొంచెం షేర్ చేయగలరా? కొన్ని అమ్మచ్చు. అది నేనేం చెప్తున్నాను సార్, ఇప్పుడు అది మీరు ఏమన్నా మాకు షేర్ చేయగలరా? నేను లాగిన్ అవ్వలేదు. మరి అదే సార్ మాకు తెలియదు, ఏమన్నా చూపిస్తారేమో అని అట్లా అడుగుతున్నా సార్. అది ఇప్పుడు మీరు చేశారా? లేదు సార్, నాకు కరెక్ట్ గా పని చేయలేదు, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నా. అవునా, ఓకే ఓకే. నేను రేపొద్దున మీకు ఎలా చేయాలి ఏంటని నేను చెప్తాను. ఓకేనా సార్? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వ్యాలెట్లలో మన పీవీసీ మెటల్ కానీ ఇవి కానీ అవి చాలా మందికి తెలుసు సార్. ఇది మనం పెట్టిన తర్వాత ఇది ట్రేడ్ అవుతా ఉందా లేదా అనే విషయం ఇంతవరకు కన్ఫర్మేషన్ ఎవరు నాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. సార్ ఇంకోటి ఏంటంటే సార్, శాంతరాజ్ సార్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ లోపల పీవీసీ మెటా అది ట్రేడ్ చేసినా గానీ ఇక్కడ మన పీవీసీ మెటా అందులోకి పంపిస్తే కనుక ఫండ్ లాస్ అవుతారు మళ్ళీ. ఓకేనా సార్? మనకు కావాల్సింది ఏమిటంటే, అక్కడ మన పీవీసీ మెటా ట్రేడ్ అవుతా ఉందా, అది మనకు ముఖ్యం కావాలి, క్లారిటీ. అది ఎవరైనా చేశారా? చేసింటే ఎవరైనా లైవ్ లో చూపించమని చెప్పండి. మీరైనా సరే, ఇంకొక ఎక్స్ ఎవరైనా సరే. ఓకే ఓకే సార్, ఓకే. ఎందుకంటే అది ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అది నేను 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలం రాలేకపోయాను కొంచెం. ఈ రోజు కూడా రేపు సండే బిజీ. సార్ ఇప్పుడు ఒకసారి మీరు హిందీ మీటింగ్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, అన్ని చూపిస్తున్నారండి. ఒకసారి సార్ హిందీ మీటింగ్ నాకు హిందీ అర్థం కాదు సార్. సార్ హిందీ ఒక మాట అర్థం కాకపోయినా మనం చూసేది కనిపిస్తుంది కదా సార్ మనకి. ఇప్పుడు హిందీ మీటింగ్ లో అర్థం కాదు సార్, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. టెక్నికల్ ఇష్యూలు మొత్తాన్ని చూపిస్తున్నారు అన్నమాట వాళ్ళు. సార్ ఇప్పుడు మన వాళ్ళు ఈ యొక్క తెలుగులో వచ్చే వాళ్ళు, కువైట్ మీటింగ్ లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, మీరేని కాదు, ఎవరైనా సరే అది చూపిస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఏదో ఎట్లుందంటే, చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒకటి నీళ్ళల్లో బర్రెని చూపించి 2 కొమ్ములు ఉన్నాయి చూడండి, అదే మా బర్రె. అది లోపల ఉంది, దానికి కాళ్ళుండాయా, తోకుందా, లేకుంటే అది పాలిస్తుందా, లేదా దున్నపోతా? అదే మీకు చెప్పేది, మీకు ఏదైనా చెప్పేది అదే. ఇంకోటి ఏంటంటే, మన లీడర్స్ అందరూ చాలా బిజీ అయిపోయారు. ఓకేనా? ఎవరొకరు సార్, ఎవరొకరు. ఎందుకంటే సార్, ఇంత ముందు ఎవరైనా సరే నేను షేర్ చేస్తాను వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా బిజీగా ఉండడం వలన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనమాట. ఎవరు ఇవ్వడం లేదు సార్? ఎవరు ఇవ్వడం లేదు సార్ అపాయింట్మెంట్? ఇంత ముందు వచ్చే లీడర్స్ అందరూ ఎవరు రావట్లేదు మీకు ఆల్రెడీ. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు దాంట్లో ఎవరు పెట్టారు సార్? దాంట్లో మామూలుగా ఇది వస్తుందని ఎవరు పెట్టారు? ఇట్లా ఉందని ఎవరు పెట్టారు, షేర్ చేశారు? మన విజయ్ భాస్కర్ సారు ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా క్లారిటీ ఇవ్వాలా, లేదంటే దాంట్లో పెట్టకూడదు సార్. మీరు ఏమనుకోవద్దండి దయచేసి. ఎందుకు అంటే,
నేను దాన్ని బట్టి నేను ఒక $50,000 50,000 కాయిన్స్ తీసుకున్నా. అంటే అక్కడ ట్రేడ్ అవుతుంది అని. ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకున్నా పెట్టాలా, లేదంటే గిన అది మనము దాన్ని పెట్టిన తర్వాత ప్రజలకు తెలియపరచాలా, లేదంటే పెట్టడం ఎందుకు సార్ ఊరికి? అది నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే సార్ నేను ఆ రోజు కూడా అడిగితే ఒక్క నిమిషం ఆ రోజు కూడా నేను అడిగితే సార్ రేపు మాట్లాడదాం లేదు సార్ అన్నారు. అది దాని గురించి లేనే లేదు. అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు సార్, నేను తప్పు పట్టడం లేదు. అది చూపిస్తే మేలు, లేదంటే అట్లాంటి పెట్టొద్దండి అని చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఎక్స్చేంజ్ పేరు అనేది అడిగారు. ఎక్స్చేంజ్ పేరు అయితే మీకు ఆల్రెడీ నోటెడ్ చేసి ఇచ్చాను సార్. ఎక్స్చేంజ్ పేరు కాదు సార్, ఎక్స్చేంజ్ లో ఉంది. ఇప్పుడు నేనున్నా సార్. ఇప్పుడు నేను ఒక పలానా కాయిన్ తీసుకున్నాను, పలానా కాయిన్ ట్రేడ్ అవుతా ఉంది అన్న విషయం నాకు తెలిసినప్పుడు నేను చూస్తేనే నేను పెడతా, గానీ అనవసరంగా నేను మాత్రం అయితే పెట్టాను సార్. అది ఎవరో పెట్టారు. అది వేరే సంగతిలే సార్. నేను చెప్పేది అది కాదు. చెప్పేది ఏంటంటే ఏదైనా గానీ మనము ఏదైనా పెట్టేటప్పుడు అది కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంటేనే పెట్టాలి, లేదంటే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇట్లా పెట్టడం వల్ల ఏమైతుందంటే చాలా మంది అయ్యో మరి పెరుగుతాదేమో అని చెప్పి అట్లా విధానంలో తీసుకుంటారు సార్. నేనే కాదు, నేను మళ్ళీ ఎగ్జిక్ట్ అయినా లేదా, వేరే సంగతి నాకు తెలుసు కదా. నేను ఎగ్జిక్ట్ అయినా నాకు తెలుసు ఆ విషయం. అంటే అది పూర్తిగా తెలియపరిస్తే మేలేమని నా అభిప్రాయం. ఇప్పుడు రావడం కూడా దాని ఉద్దేశంతోనే వచ్చిన నేను. ఎవరో చెప్తేనే మంచిదే. ఇన్వైట్ చేసి ఉందాక సార్ కానీ వచ్చి లెఫ్ట్ అయిపోయారు. అది ఇప్పుడు వచ్చాడు సారు. నేను తర్వాత సార్ లో కూడా పర్సనల్ గా మాట్లాడదామని మళ్ళీ నేను కాల్ చేసినాను. ఏదో చెప్తాడేమో అంతే, ఎందుకంటే ఆయన పెట్టాడు కాబట్టి. ఒకవేళ లేదు సార్ నాకు తెలియదు, వేరే సార్ నుంచి అట్లా కాపీ చేసి పెట్టానంటే అట్లయినా ఓకే. ఏది చెప్పకుండా కాపీ పెట్టుకుంటా పోతుంటే ఇంకా మీకే తెలుసు మాకు తెలుసు అన్నట్టుగా ఉన్నట్టయితే సార్ ఏమనుకోద్దండి. నేను కొంచెం అర్థవంతంగా నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఏదో మన లీడర్స్ తో ఎవరికన్నా కొంచెం క్లారిటీ ఇప్పించండి సార్, అంతే కదా. మాట్లాడిస్తాంలే సార్, కనుక్కుందామని చెప్పండి, అంతే కదా సార్. నేను అదే చెప్పా, రేపు చూద్దాం సార్ రేపు అని అంటేనే సార్ అంటున్నారు. అదే సార్ ఏమంటున్నారంటే, సార్ అది ఎక్కడ ట్రేడింగ్ ఫీచర్స్ ట్రేడింగ్ అనేది ఉంది, దాన్ని బట్టి నేను తీసుకున్నాను సార్. ఆ రోజు దానికోసం 4 రోజులు వెయిట్ చేస్తాను. ఏమి ఎవరు రెస్పాన్స్ చేయలేదు సార్ కు కూడా. నేను విజయభాస్కర్ సార్ బాగానే మంచి బాగా పెట్టారు, తప్పేం పెట్టలేదు. పోస్ట్ చేసినాడు, ఆ పోస్ట్ ఎక్కడో ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిందని నేను తీసుకున్నాను. ఆ రోజు కూడా ఫోన్ చేసినాను సారు. ఎత్తకపోయే బుద్ధి నేను కాయన ఏమైనా పెరుగుతుందేమో, కనీసం 10-15 పైసలు పెరిగినా కానీ నాకు ప్రాఫిట్ పోతుంది కదా అని తీసుకున్నాను అని అన్నాడు, నాతో కూడా అన్నాడు. సార్ చెప్తారులే సార్ క్లారిటీ. సార్ విజయభాస్కర్ సార్ కూడా బిజీగా ఉండొచ్చు, ఎత్తకపోయి ఉండొచ్చు, ఎవరెవరు క్లారిటీ ఇస్తారులే చెప్పినాను నేను కూడా. మీరు కూడా అందరూ బిజీగా ఉండాలని మనం జస్టిఫై చేయలేం కాబట్టి ఎవరెవరు క్లారిటీ ఇస్తారు సార్. మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి విజయభాస్కర్ సార్ తో. మీరు టచ్ లో ఉంటారు, ఎవరెవరు ఉంటారు మన టీమ్ లో వాళ్ళు. మీరు కనుక్కొని సార్ ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ లో ఏమన్నా లిస్ట్ అయిందా లేదంటే ట్రేడింగ్ జరుగుతుందా అనే దాని విషయం కనుక్కోవాలి అని సార్ ఉద్దేశం, అంతే, ఏం లేదు. అది క్లారిటీ ఇప్పించండి, అంతే కదా. దానికోసం సార్ అడిగినాడు అలా, అంతే. మనం బిజీగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏంటంటే మనం అంతా ఉన్నట్టు చెప్తాం. వాళ్ళకి ఆయన ఏదో క్లారిటీ కోసం అడిగినాడు. ఓకే సార్. ఓకే సార్. సార్ మీది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, కేవీకే యాదవ్ సార్, అవ్వట్లేదా సార్? ఏం సార్ అది? అదే టెలిగ్రామ్ ఇష్యూ ఉంది సార్. అదే మనకి ఏదైనా సరే స్క్రీన్ చేయాలన్నా కానీ అవ్వట్లేదు అనమాట, అదే ఇష్యూ ఉంది. ఒక దాంతో 700 అబ్బు ఉన్నాయి సార్, ఒక దాంతో 900 అబ్బు ఉన్నాయి సార్. 1000 లేవు సార్. 1000 ఉంటే కనుక కావాలన్నమాట. అంటే ఫార్మింగ్ కాదు, స్టేకింగ్ సార్. అదే 1000 అవుతే కనుక మన ఎవరికి గ్రంథి శ్రీనివాస్ సార్కి కావాలన్నమాట. దాని వెంకటేష్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అందులో 1000 జమ అయితే ఆ వ్యాలెట్ కొట్టుకోవచ్చా సార్? మళ్ళీ సీట్ పని చేస్తా
చేయొచ్చు సార్, చేయొచ్చు. అంటే మనకు ఎక్కువ ఉన్నాయి కదా 25,000కే కదా చేసుడు మరి. సార్ దానిలో అది ఇంకోటి ఏంటంటే ఆనంద్ సార్ సార్. ఏమవుతుందంటే మన వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినవి ఒకవేళ 1000 అవుతాయి కన్నా 25,000 ఎబో ఉన్నా గానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఆహా. సార్ ఓన్లీ నాకు వ్యాలెట్ రివార్డ్ లో ఉన్నాయే. సార్ నాకు 850 ఉంది సార్, ఇంకొక 150 కావాలి. అయితే అది Yes, ఆ sir. 1000 దానికి ఆ వ్యాలెట్ గా కొట్టుకోవచ్చు అన్నట్టు, ఎంత ఉన్నా కానీ కొట్టచ్చు అన్నట్టు. సార్ కొట్టుకోవచ్చు, దాన్ని కొట్టుకోవచ్చు. మీకు యాక్టివ్ లో ఉండాలంటే అది కొట్టుకోవచ్చు. లేదు ఆ, అని అనుకుంటే కనుక అదర్ ఎవరికైనా కానీ అది యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వచ్చు మీరు. నో ప్రాబ్లం. సార్. ఓకే సార్, రైట్ సార్. ఎస్ సార్. ఎందుకంటే బాగా కొద్దిగా టీం ఉన్న పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి యాక్టివ్ లేనప్పుడు ఈ ఈ 1000 స్టేకింగ్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాలరాజ్ సార్. 1000 కాయిన్స్ కావాలంట నాకు సార్, అర్జెంటా ఉన్నాయి, వ్యాలెట్లో ఉన్నాయి సార్ నాకు. వ్యాలెట్ రివార్డ్లే సార్, వ్యాలెట్ రివార్డ్ కాయిన్స్ కాదు. అంటే అదే వ్యాలెట్ మనకి స్టేకింగ్ చేస్తాం, వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్నాయి మీకు. ఉన్నాయి సార్. ఒకసారి షో చేయగలరా? ఒకవేళ ఉంటే కనుక సార్తో ఇప్పుడే కాంటాక్ట్ అవుతాం. ఓకే, చేసింది. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఉన్నాయని కన్ఫర్మ్ తెలిస్తే కనుక డైరెక్ట్ మీ నెంబర్ ఇస్తాను సార్. ఓకే, అవుతుందా సార్? షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. వెళ్ళండి. సేఫ్ వాళ్ళకి వెళ్ళండి. మీది కూడా సార్ సేమ్ ప్రాబ్లం. టెలిగ్రామ్ స్క్రీన్ షేర్ అనేది చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది సార్. సార్ అవ్వట్లేదు సార్, బాలరాజ్ సార్. స్క్రీన్ షేర్ స్టాప్ అయింది మీద. సార్ అవలా స్టాప్ అయిపోయింది బాలరాజ్ సార్. స్క్రీన్ షేర్ ఇదే ప్రాబ్లం ఉంది సార్. దీని గురించి ఎవరైనా కానీ ఏమి షేర్ చేసుకోలేకపోతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. అది టెలిగ్రామ్ అనేది స్క్రీన్ షేర్ చాలా ఇష్యూగా ఉంది. మేబీ అది టెలిగ్రామ్ కూడా అప్డేట్ లో ఉండొచ్చు సార్. అవును సార్, అవును సార్. అది అప్పుడే మనకి న్యూ వర్షన్ వచ్చింది చూసారా? ఆ వర్షన్ వచ్చిన కానీ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అంటే ఒక 10% పర్సన్స్ కి షేర్ అవుతుంది, ఇంకా 90% పర్సన్స్ కి షేర్ అవ్వట్లేదు అనమాట. అదే సార్, వర్క్ జరుగుతూ ఉండొచ్చు, అవునవును, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ కొద్దిగా జరుగుతూ ఇదే. ఉండొచ్చు, అప్డేట్ జరుగుతూ ఉండొచ్చు మన ప్రీవియస్ అన్నమాట. అవునవును, క్లియర్ అవుతే బాగుంటది మనకి. కొద్దిగా ఏదైనా అంటే మీటింగ్ లో అయ్యేలో ఏదైనా స్క్రీన్ షేర్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉంది. అంటే డైరెక్ట్ మనం స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ మనం మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం. సార్ మళ్ళీ రాలేదు బాలరాజు సార్ అయితే. హలో సార్. సార్ శాంతిరాజ్ సార్. ఏంటంటే సార్, ఇప్పుడు ఇది స్క్రీన్ షేర్ రాలేదని చెప్పేసి చెప్పలేదు అనేది కరెక్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా సరే, పర్సన్ టు ఎవరైనా సరే, ఇది దాని గురించి ఒక్క నిమిషం పూర్తిగా నేను మాట్లాడండి సార్. ఒక్క నిమిషం. నేను చెప్పింది మీకు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. ఆ రోజు మన విజయభాస్కర్ సార్ పెట్టినప్పుడు మన లీడర్స్ అందరూ కూడా అన్నారు, అక్కడ ఎక్స్చేంజ్ పేరు కూడా నోటెడ్ చేసి పెడితే బాగుంటది అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లేదు అని చెప్పేసి నేను చెప్పేది. మీకు ఓకే ఇంకో సార్, విధంగా అర్థమవుతుంది. లేదు నేను మాట్లాడేది పూర్తిగా వినాలి కదా సార్ మీరు. ఓకే, నేను మాట్లాడుతున్నా మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏం మాట్లాడుతున్నానంటే ఇది ఒకవేళ కాకపోతే మన ఇది
ఇది ఉంది కదా సార్ మనకు మా ఇది వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ లో పర్సన్ టు పర్సన్ ఎవరైనా సరే తెలుసుకొని అది పెడితే సరిపోతుంది. ఇదా సార్ ఇది చూసాం ఇది వచ్చిందంటే సరిపోతుంది. అట్లా నేను చెప్పేది అది. నేను మాట్లాడకుండానే మీరు నేను మాట్లాడకుండానే మీరు ఇట్లా నేను ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటే ఎట్లా సార్? నేను జెన్యున్ పర్సన్ సార్, మీరు ఎట్లా సార్? ఏం లేదు వెంకటేష్ సార్ స్క్రీన్ షేర్ కూడా అన్ని అందరి వస్తున్నాయి, కొందరు అవుతున్నాయిలేండి. అయ్యే వాళ్ళవి దాని ద్వారా చేస్తాను. నిన్న కూడా అయింది కదా, నిన్న కూడా అది బైనాన్స్ ది కూడా అయింది కాబట్టి. సార్ నేను చెప్పింది అదే 10% పర్సన్సీ అవుతుంది, 90% అందుకనే మనము సారు ఆయన పెద్ద ఆయన అడుగుతున్నాడు పాపము, కాబట్టి మనం కూడా ఎందుకు మనం అది వేరు కారణాలు చెప్పాలా మనం? సార్ నేనేం అనట్లేదు సార్. నేను అనేది మన మీటింగ్ లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది అని నేనన్నా. సార్ ఏమో మామూలుగా సార్ అడిగిన దానికి అంటున్నారని అనుకుంటున్నారు అంతే. నేను అదే కొందరికి షేర్ అవ్వడం లేదు అన్నది వాస్తవమే, మరి కొందరికి అవుతుంది. అలా చేస్తాము, నో ప్రాబ్లము. నిన్న వేరే బైనాన్స్ మీద చెప్పాము, సార్ కూడా 4 రోజుల కింద నుంచి రాలేదు కాబట్టి ఆ విషయం రాలేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఎవరితో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్, బాగుంటది పాపమ్మ. దాని మీద 4 రోజులుగా అడిగినాడు సార్, కూడా అడుగుతా. ఈ రోజు కూడా ఫోన్ చేస్తున్నాడు, ఏం సార్ దాని గురించి తెలిసిందా, ట్రేడింగ్ ఏమన్నా జరుగుతుందా ఎక్స్చేంజ్ లో, ఎట్లా ఫ్యూచర్ అని ఉంది, ఫ్యూచర్స్ అని ఉంది, ట్రేడ్ అని ఉంది. విజయభాస్కర్ సార్ ఫోన్ చేస్తా ఉంటే సార్ ఫోన్ తీసుకోవడం లేదు, ఎట్లా సార్ అని అడిగినాడు. అట్లా దానికోసము వచ్చి 4 రోజుల నుంచి సారు కొంచెం దాని మీద తెలుసుకోవాలని ఉన్నాడు, అందుకనే వచ్చి అడిగినాడు బాబు. అది మనం స్క్రీన్ షేర్ అయితే ఎవరెవరు అవుతాది, ఎవరెవరు అవుతాయి, అందరి కాకుండా ఏం లేవు. అది సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే అట్లా జరగటం వలన ఎక్కువగా హలో వినపడుతుంది సార్? ఓకే, క్లారిటీ సార్. ఓకే, అట్లా జరగటం వలన మనము కొంచెం పీవీసీ మెటల్లో మనం ముందుకు పోవచ్చు అని అభిప్రాయం అంతే సార్, ఏం లేదు. కొంతమందికి ఎవరికైనా కానీ ఇట్లా జెన్యూన్ గా ఉంది, ఇట్లా పలాసాటి రేడ్ అవుతా ఉంది, ఇట్లా పెట్టింది నిజమే అది అని చెప్పేసి నేను మోటివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అంతే. అంతేకంటే ఇంకోటి ఏం లేదు. ఒకవేళ మీరు చెప్పకపోయినా ఎవరు చెప్పకపోయినా నాకేం ప్రాబ్లం ఏం లేదు. వాస్తవం సార్, అది ఆ విషయం తెలిస్తే కూడా చెప్పొచ్చు మనం, అంటే చెప్పొచ్చు అంతవరకే గానీ ఏదో మిమ్మల్ని తప్పు పట్టాలని లేకుండా ఆయన తప్పు పట్టాలని కాదు, కానీ అది ఉందా అంటే ఒకవేళ కొంచెం ముందుకు ఒక స్టెప్ వేయచ్చు అని అంతేకేం లేదు. ఒక స్టెప్ తీసుకొని ఒక స్టెప్ వేయచ్చు అనమాట. అట్లా ఇప్పుడు ఏదో కొంచెం అటు ఇటు ఉంటున్నాం కదా, అట్లా కాకోకుండా ఇప్పుడు నాకు అది పెట్టిన వెంటనే నేను ఏం చేశానంటే వేరే కాయిన్స్ కన్వర్ట్ చేసేసి వెంటనే తీసుకున్నా. నేను మీకు సార్ కూడా నేను షేర్ చేసిన, నేను అది తీసుకున్నది కూడా షేర్ చేసిన. 54,000 కాయిన్స్ పెట్టారు సార్ మీరు, 54,000 కాయిన్స్ తీసుకున్నా నేను. మీటింగ్ లో కూడా చెప్పినారు. కాబట్టి ఏంటంటే అట్లా అది ఎవరన్నా ఒక వ్యక్తి పర్సన్ పెట్టాడంటే అది జెన్యున్ గా ఉంటుందని ఒక అభిప్రాయంతో తీసుకుంటాం. అది ఎందుకంటే మార్కెట్ లో మనం ట్రేడింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి అది నిజమైతే నాకు అది దాని గురించి ఇతరులకు చెప్పడానికి, పీవీసీ మెటా గురించి ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచన ఉంది కాబట్టి నేను అడుగుతున్నా పదే. మీరు చెప్పకపోయినా కానీ దాని గురించి నాకేం అవసరం లేదు సార్, దాని గురించి ఖచ్చితంగా నాకు తెలియాలని ఏం లేదు. మీకు క్లోజ్ గా చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా. నేను మీకు చెప్పాలని మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకుంటే లేదు. నేను నా పని నేను చేసుకుని పోతాను నేనే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వెంకటేష్ సార్ చెప్పండి సార్. చంద్రశేఖర్ సార్ రాలేదా ఈరోజు? సార్ చంద్రశేఖర్ సార్ ఈ రోజు బిజీగా ఉంటారు, రారు. అదే నిన్న అది దాని గురించి కంటిన్యూ చేస్తాము అన్నారు కదా, ఏమన్నా ఉందా? రేపు కంటిన్యూ చేస్తారు. ఈ రోజు బిజీగా ఉన్నారు. ఓకే సార్. ఇంకా ఎవరైనా మన వాళ్ళు ఉంటే మాట్లాడించండి. మీరు ఏమన్నా కొద్దిగా షేర్ చేసుకోండి మీరు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు సార్. మీటింగ్ లో వస్తున్నటువంటి లీడర్స్ కు, ఇక్కడ ప్రతిరోజు మీటింగ్ నడిపిస్తున్నటువంటి రాజేష్ గారికి, వెంకటేష్ గారికి, మరి రాచమల్ల గారికి, వెంకటేశ్వర్లు,
ఇంకా మిత్రులు చంద్రశేఖర్ అన్న సార్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఉన్నారు. అందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఉదయం ప్రతిరోజు 5:55 శంకర్ సార్ మీటింగ్ ఉంది. పొద్దున్నే నిద్ర లేస్తూనే ఆ మీటింగ్, దాంట్లో అన్ని విషయాలు ప్రాక్టీస్, ఎక్కడ మనం మన వాలెట్ ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, అప్డేట్ లో ఉంచుకోవాలన్నది ఒక గంట సేపు సారు చెప్పడం జరుగుతుంది. తర్వాత మన పెద్దలు చాలా మంది ఉన్నారు, అక్కడ అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది. తర్వాత రమేష్ గారు కూడా ట్రేడింగ్ మీద చాలా రీసెర్చ్ చేసి చాలా బాగా, ఎవరు డబ్బులు వెచ్చించి కూడా మనం కూడా పెట్టినా గానీ అక్కడికి వెళ్ళే సెషన్స్ లో కూడా చెప్పని విషయాలు అంత లోతుగా వెళ్ళి చెప్పడం జరుగుతుంది ట్రేడింగ్ మీద. సో ట్రేడింగ్ అన్నది ఎంత ఇంపార్టెన్స్ అన్నది మనకు వాళ్ళు చెప్పకనే మనకు చెప్పడం అర్థమవుతుంది, మనం అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్ అన్నది ఇంతవరకు మనం కొంచెం వెనుకబడ్డాము, కాబట్టి ఇప్పుడైనా కానీ ట్రేడింగ్ నేర్పిస్తే మన పీవీసీ మెటల్ కూడా ట్రేడింగ్ లకి రావడం జరుగుతుంది. అది ఏ క్షణమైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. సిస్టమ్ అన్నది నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కాబట్టి అప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ అయినప్పుడు మన లీడర్స్ కూడా బిజీ అయిపోతారు. అది వాస్తవం అండి. మన లీడర్స్ చెప్పేవాళ్ళు కూడా రమేష్ సార్ గాని, సుజాత మేడం గాని, తర్వాత వేణు అనిరుద్ధ్ గారు గాని, తర్వాత మన రాజేష్ గారు, కోటా వెంకటేష్ గారు, చంద్రశేఖర్ గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోతారు ఒకసారి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిపోతే. కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చాలా బ్యాచ్లు, నాకు తెలిసి 5-6 బ్యాచ్లు పూర్తి చేసినట్టున్నారు, కంప్లీట్ చేసినట్టున్నారు. మరి ఈ తరఫున వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మనందరి కోరిక మేరకు, మిత్రుల కోరిక మేరకు వాళ్ళు రాజేష్ గారు, వేణు అనిరుద్ధ్ గారు, తర్వాత మిగతా మిత్రులు మరి ఎవరెవరు మరి ఎంతో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎంతో మందికి ఈ యొక్క క్రిప్టో ట్రేడింగ్ అన్న దాని మీద పాఠాలు మనం చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది ఉచితంగానే. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన మిత్రులు కూడా ట్రేడింగ్ చేసుకోగలిగే వెసులుబాటు కల్పించారు. ఏ విధంగా మన బైనాన్స్ ను వాడుకోవాలి, ఒక ఎక్స్చేంజ్ ను ఏ విధంగా P2P లో ఏ విధంగా మనం చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్, P2P అవసరం లేదు అంటే ఏ విధంగా మన క్రిప్టో అసెట్ ను మనం ఒక వాలెట్ నుంచి, బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి ట్రస్ట్ వాలెట్ కానీ పర్సనల్ వాలెట్ కు ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవటము, అక్కడ ఉన్నటువంటి అసెట్ ను ఒక క్రిప్టో అసెట్ నుంచి ఇంకో క్రిప్టోకి ఏ విధంగా స్వాపింగ్ కానీ మార్చుకోవటము, తర్వాత నెక్స్ట్ ఇంకో కాయిన్స్, ఎన్నో కాయిన్స్, కొన్ని వేల కాయిన్స్ ఉన్నాయన్నమాట. దాదాపు 22,000 నుంచి 30,000 కాయిన్స్ మన అన్ని చిన్న పెద్ద అన్ని కాయిన్స్ అన్ని అక్కడ ఉన్నాయి ఎక్స్చేంజ్ లో. బైనాన్స్ లో నాకు తెలిసి దాదాపు 22,000 24,000 కాయిన్స్ ఉన్నాయి, లిస్ట్ అయి ఉన్నాయి. సో వాటి అన్నిటినీ ఏదన్నా కానీ మనకు ప్రాచుర్యం ఉండినట్టు హాట్ కాయిన్స్ కావచ్చు, ట్రెండింగ్ కాయిన్స్ కావచ్చు, న్యూ లిస్టెడ్ కాయిన్స్ కావచ్చు, తర్వాత ఇంకా వాల్యూమ్ మీద ఆధారపడినటువంటి కాయిన్స్, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా కేటగిరీ మీద ఉంటాయి. సో అన్ని విషయాలు మరి అక్కడ బైనాన్స్ కు సంబంధించి ఒక క్రిప్టోను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా ట్రేడింగ్ లోకి వెళ్ళి ఎన్ని రకాల ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్ అన్నది ఉంది, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది ఉంది, 2 రకాల ట్రేడింగ్ టైప్స్ ఉన్నాయి. దేనిలో ప్లస్లు మైనస్లు, అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు 2 ఉన్నాయి, రెండిట్లోనూ 2 ఉన్నాయి. కాబట్టి స్పాట్ ట్రేడింగ్ లో రిస్క్ తక్కువ ఉంటది, కాకపోతే మన ప్రాఫిట్స్ కొంచెం లేట్ గా వస్తాయి. అదే ఫ్యూచర్స్ కి వెళ్తే రిస్క్ ఎక్కువ ఉంటది, ప్రాఫిట్ కూడా అట్లే ఉంటది, 2 అట్లే ఉంటాయి. కాబట్టి దీని ఇన్స్టెంట్ గా ఉంటది. ఫ్యూచర్స్ లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇన్స్టెంట్ గా ఉంటది. స్పాట్ లో మాత్రము ప్రాఫిట్ కానీ లాస్ కానీ టైం తీసుకుంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు కానివ్వండి. తర్వాత కాయిన్స్ ను ఏ విధంగా అనలైజ్ చేయాలి, తర్వాత క్యాండిల్ స్టిక్స్ ను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, జపనీస్ క్యాండిల్స్ అని. ఆ క్యాండిల్స్ ను ఏ విధంగా అనలైజ్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అంటే రకరకాల క్యాండిల్ స్టిక్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయటము,
వాటిని బట్టి మార్కెట్ అంచనాలు ఎలా విధంగా మనం వేసుకోవాలి. బుల్ మార్కెట్ ఏంటంటే, బేర్ మార్కెట్ ఏంటంటే, బుల్లిష్ మార్కెట్, బేరిష్ మార్కెట్ అని. తర్వాత మనం మార్కెట్ న్యూస్, రకరకాల మార్కెట్ న్యూస్ వస్తూ ఉంటాయి. వరల్డ్ వైడ్ న్యూస్ బట్టి క్రిప్టో కరెన్సీ అన్నది ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి ఆ న్యూస్ అన్నది. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు ఇందులో కూడా ఇన్వెస్టర్స్ రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వేల్స్ అన్న వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద వాళ్ళు కాయిన్స్ మీద ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మనం తర్వాత సపోర్ట్ లైను, రెసిస్టెన్స్ లైను, అవన్నీ తర్వాత ట్రేడింగ్ వ్యూ అన్నది అక్కడ ట్రేడింగ్ వ్యూలో చూసుకొని మనం ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలా అన్నవి. తర్వాత ఇండికేటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ ను ఏ విధంగా మనం వాడుకోవాలా. ఫ్రీ ఇండికేటర్స్ ఉంటాయి. తర్వాత మరి పేమెంట్ కట్టి మనం డబ్బులు పే చేసి ఉండేటివి ఇండికేటర్స్ ఉంటాయి. కాబట్టి పెద్ద మొత్తంలో యూఎస్డిటీలు పెట్టి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, పెద్ద వాళ్ళు 10,000 యూఎస్డిటీలు, 20,000 యూఎస్డిటీలు, 50,000 యూఎస్డిటీలు, 1,00,000 యూఎస్డిటీలు, ఆ పైన యూఎస్డిటీలు పెట్టి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు డబ్బులు పే చేసి ఇండికేటర్స్ కొనుక్కొని మరి చూసుకుంటా ట్రేడింగ్ వీలో మరి ఇక్కడ ట్రేడింగ్ మరి ఇక్కడ పొజిషన్స్ తీసుకునే మనం చేస్తా ఉంటారు. మరి ఇలాంటి అన్ని విషయాలు చాలా కూలంకషంగా మరి సార్ వాళ్ళు మరి చెప్పడం జరిగింది. సో నేనైతే క్లాసులకు వెళ్ళలేదు, కానీ రమేష్ గారి క్లాసులు అప్పుడప్పుడు కొంచెం విన్నాను. వీళ్ళు మరి పేర్లు అందరు ఇవ్వమని అని చెప్పారు. మనం ఆల్రెడీ మనకు కొంచెం తెలుసు, ఆల్రెడీ క్లాసులకు వెళ్ళాం మేము గత 3 సంవత్సరాలుగా. సో దాన్ని ఆ నాలెడ్జ్ తో నేను చెప్పడం జరుగుతుంది. మనం ట్రేడింగ్ గత 3 సంవత్సరాలుగా ట్రేడింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప కొంచెం నాలెడ్జ్ తో కొంచెం చెప్పడం జరుగుతుంది సార్. కొంచెం ఏమన్నా తెలిసి తెలియక తప్పులు ఉన్నా కానీ కొంచెం మీరు పెద్ద మనసుతో మన్నిస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మనం ట్రేడింగ్ లో వెళ్తున్నప్పుడు పివిసి మెటా కూడా దాదాపు మనం క్రిప్టో కరెన్సీలోకి వచ్చామని చెప్పి 2022లో మనకు ఫిబ్రవరిలోనే మనకు నోటిఫికేషన్ రావటము. ఈ తర్వాత జూలై 28, అంటే దాదాపు 5 మాసాలు గ్యాప్, 4 మాసాలు గ్యాప్ ఇచ్చింది తీసుకొని. ఆ తర్వాత మనం అందరం కూడా మరి డీపీలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. తర్వాత ఎన్నో నోటిఫికేషన్స్ అవన్నీ వరుసగా ఇవ్వటము, సిరీస్ గా ఇవ్వటము. ఆ తర్వాత మనం క్రిప్టోలో మారటము. ఆ తర్వాత మనం ఏ విధంగా మనం తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసాం. లాస్ట్ జరిగిన పరిణామాలు, రోజు రోజుకు కాయిన్ బాగా మంచిగా ఆశాజనకంగా వెళ్ళటము. తర్వాత స్వాప్ అనేది దాదాపు 3-4 మాసాల తర్వాత స్వాపింగ్ అనేది కూడా ఇయ్యటము. సిఎంసిలో కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా మరి రిజిస్టర్ అవ్వటము. అందులో తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ లోను మరియు ప్యాన్కేక్ స్వాప్ లోను స్వాపింగ్ అనేది కాయిన్ స్వాపింగ్ అనేది వదిలే ఆప్షన్ రావటము. ఇవన్నీ కూడా మనకు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాము. ఓ పక్క డీపీలు సెటిల్మెంట్ అనింది. సెటిల్మెంట్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టెంట్ గా ఏదో డబ్బులు ఇస్తే ఏదో పోయేది, కానీ తర్వాత మళ్ళీ లోపలికి పంపించింది. సరే అని చెప్పి 1000 రోజులు ఆగమనింది, ఆగినాము. అది ఒక పక్క వస్తున్నాయిలే బయటకు అని చెప్పి ఆనందంగా అది అక్కడ ఉన్నాము. తర్వాత మరి ఇక్కడ కొంచెం స్వాపింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ప్యాన్కేక్ స్వాప్ లో కూడా మరి ట్రేడింగ్ అనేది స్టార్ట్ కావడంతో బయింగ్ సెల్లింగ్ అన్నది మనం చేసుకోవడంతో కొంచెం ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయింది. 2022 డిసెంబర్ కల్లా ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయింది. మన వాళ్ళు కూడా చాలా మంది ట్రేడ్ చేసుకున్నాం. కాకపోతే అప్పుడు ఏంటంటే కాయిన్ లైవ్ లోకి వెళ్ళి లైవ్ లో మాత్రమే మార్కెట్ ప్రైస్ లో మాత్రమే మనము చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే బైనాన్స్ లో కానీ కాయిన్ బేస్ ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు పేరు పొందినటువంటి ప్రఖ్యాత ఎక్స్చేంజీలు, వాటిలో లిస్ట్ అయితే మనము సెల్ ఆర్డర్ కూడా మనకు నచ్చినటువంటి రేట్ లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతము మనకి ఎటువంటి వెసులుబాటు ఉంది? ట్రస్ట్ వ్యాలెట్ లోను, ప్యాన్కేక్ స్వాప్ లోను బై చేసి మనము
ప్రజెంట్ 70 పైసలు ఉందనుకోండి, ఈ రోజు 70 పైసలు ప్రజెంట్ లైవ్ లో మాత్రమే కొనగలం. ఈ ప్రైస్ లోనే కొనగలం పీవీసీ మెటాల్. తర్వాత ఇంకో రేపు కానీ ఎల్లుండి కానీ మనం అమ్మాలనుకుంటే 80 పైసలకి వెళ్ళింది అనుకోండి, 80 పైసల దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాం. సెల్ ఆర్డర్ ఇన్స్టెంట్ గా సెల్ అని పెడతాము. లైవ్ లో చేసుకోవటమే. మనకు ఒక కాయిన్ మీద 10 పైసలు మన ప్రాఫిట్ వస్తుంది. మనం ఒక 10,000 పీవీసీ మెటాల్ మన సెల్ పెడితే 10,000 పీవీసీ మెటాల్ ఇంటూ 10 పైసలు. దాన్ని బట్టి అది ఎంత వస్తుందో మళ్ళీ మనకు స్లిప్పేజ్ అనేది ఛార్జెస్ తీసుకుంటుంది. 5%, 7% అట్లా అనమాట. అంటే ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ట్రస్ట్ వ్యాలెట్ లోను, బ్యాంక్ స్వాప్ లోను. మనకు వచ్చే ప్రాఫిట్ దానికే సరిపోతుంది. 5%, 10% వస్తే దాదాపు సగం పైన వాళ్ళే తీసేసుకుంటారు. మనకు తక్కువ ప్రాఫిట్ రావడం జరుగుతుంది ప్రస్తుతం. అదే మరి బయట ఎక్స్చేంజ్లలో మనం కాయిన్ అన్నది వన్స్ లిస్ట్ అయింది అనుకోండి, ఒక కూ కాయిన్ కానీ, కాయిన్ బేస్ కానీ, ఇంకా తర్వాత బైనాన్స్ లాంటి పేరు పొందిన ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయితే మనము ప్రజెంట్ 70 పైసలు పీవీసీ మెటా ఉన్నప్పుడు ప్రజెంట్ ఈ లైవ్ లో పెట్టి కొనగలము. లేదు అంటే 50 పైసలకు వచ్చినప్పుడు కొను అని చెప్పి మనం కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఇప్పుడే 70 పైసలు కొనాల్సిన పని ఏం లేదు. 50 పైసల, 40 పైసల, 15 పైసల అని అక్కడ పెట్టుకొని మనము బై ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి డౌన్ అయినప్పుడు నువ్వు 40 పైసల దగ్గర బై ఆర్డర్ పెట్టుకుంటే అది ఓపెన్ ఆర్డర్ లో ఉంటుంది. అక్కడ నువ్వు నిద్రపోతున్నా గానీ ఎప్పుడైతే పీవీసీ మెటా 40 పైసలు పడిపోయిందో, నువ్వు ఎన్ని యూఎస్డిటీలు, 100 యూఎస్డిటీలు పెడతావా, 200 యూఎస్డిటీలు పెడతావా, దానికి సమానమైన పీవీసీ మెటాల్ అన్నవి నీకు బై చేసి పెడుతుంది ఎక్స్చేంజ్. మనం మేల్కోవాల్సిన అవసరం లేదు. కళ్ళు కాయలు కట్టినట్టు చూస్తా ఉండాల్సిన పని లేదు. ఆరోగ్యాలు చెడగొట్టుకోవాల్సిన పని ఉండదు, అవసరం ఉండదు. అదే బై చేసి పెడుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు $100 పెట్టారనుకోండి ఒకసారి, $100 40 పైసల దగ్గర, 50 పైసల దగ్గర, ఇప్పుడు 70 పైసలు ఉంది, 50 పైసల దగ్గర కొనండి అని చెప్పి బై ఆర్డర్ పెట్టారనుకోండి 100 యూఎస్డిటీలు. 100 యూఎస్డిటీలు ఎప్పుడైతే 50 పైసలు పడిపోయిందో పీవీసీ మెటా, ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా నువ్వు చూసినా చూడకపోయినా, మేల్కున్నా మేల్కోకపోయినా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ ఎక్స్చేంజ్ అన్నది 50 పైసల విలువతో నీకు ఎన్ని పీవీసీ మెటాల్ వస్తాయి అన్ని పీవీసీ మెటాల్ నీకు నీ వాలెట్ లో యాడ్ అయ్యి వస్తాయి. దానికి కాను నీకు యూఎస్డిటీలు కొంచెం అది ఛార్జెస్ తీసుకుంటుంది ఎక్స్చేంజ్. ఎంత తీసుకుంటుంది? 100కు 0.01 అంతే. దాదాపు 1 పైసల కంటే తక్కువే. ఇంకా 100కు 1 పైసలో ఇంకా 10%. 0.1 అంటే 1%. కాబట్టి 1 పైసా కంటే తక్కువే తీసుకుంటుంది ఛార్జెస్. ఆ విధంగా నీకు ఎన్ని యూఎస్డిటీలు నువ్వు ట్రేడ్ చేసుకుంటావో దానికి తగ్గట్టుగా 0.01% తో నీకు ఛార్జీలు మాత్రమే తీసుకుంటది. అది నీ దాంట్లో బిఎన్బిలు ఉంటే బిఎన్బిలో తీసుకుంటుంది. లేదు అంటే బిఎన్బి లేవు అంటే నువ్వు పీవీసీ మెటాల్లో కొన్ని కట్ చేసుకొని అది మిగతా పీవీసీ మెటాల్ అన్ని వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అది ఆర్డర్ అయిపోతుంది. తర్వాత నువ్వు నీ దగ్గర పీవీసీ మెటాల్ వస్తాయి, 50 పైసలతో కొన్నావు. తర్వాత నువ్వేం చేస్తావు? ఫ్యూచర్ లో 50 పైసల దగ్గర కొన్నాను నేను, 80 పైసల దగ్గర నేను అమ్ముతాను అని పెట్టుకుంటావు. మళ్ళీ సెల్ ఆర్డర్ పెట్టుకుంటావు. సెల్ ఆర్డర్ పెట్టేసుకుంటే నువ్వు పడుకొని నిద్రపోతావు అంతే. ఈ రోజు ఏమన్నా చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నువ్వు డ్యూటీ చేసుకో, లేకపోతే ఇంకా నువ్వు సినిమాకు పో, ఎక్కడన్నా పో, మన ఫ్యామిలీతో ఉండు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళు, లేకపోతే మనం పడుకొని నిద్ర వస్తే నిద్రపో. కానీ ఎక్స్చేంజ్ మాత్రం తన పని తాను. ఎప్పుడైతే బయర్స్ ఎక్కువైపోయి పీవీసీ మెటా ఎప్పుడైతే 80 పైసలు చేరిందో అప్పుడు ఇమ్మీడియట్ గా నీకు ఎన్ని యూఎస్డిటీలు సమానమైన పీవీసీ మెటాల్, ఇన్ని పీవీసీ మెటాల్ అమ్మేసి పెట్టు అని పెడతావు ఆర్డర్. ఇక్కడ నీ దగ్గర ఎన్ని వస్తాయి? నీకు $100లకు 100 యూఎస్డిటీలకు 50 పైసల దగ్గర కొన్నావు కాబట్టి 200 పీవీసీ మెటాల్ వస్తాయి. 50 పైసలుగా 50 పైసలకు నాకు తెలిసి 2000 ఎన్ని వస్తాయి, నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. అన్ని వస్తాయి. తర్వాత నువ్వు అన్ని పీవీసీ మెటల్ అయినా మా సెల్ పెట్టచ్చు. లేదు అంటే అందులో
15% పెట్టొచ్చు, 25% పెట్టొచ్చు, 50% పెట్టొచ్చు. నీకు ఎంత కావాలంటే అన్ని పీవీసీ మెటాలు సెల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మొత్తం పెట్టొచ్చు. నీ వెసులుబాటు అది. ఎన్ని పీవీసీ మెటాల్ అయినా పెట్టొచ్చు, నువ్వు అమ్మకానికి పెట్టొచ్చు, ఎంత రేటుతో అయినా పెట్టొచ్చు. 80 పైసలకు పెట్టొచ్చు, రూపాయికి పెట్టొచ్చు, రూపాయి నరకు పెట్టొచ్చు. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ హలో సార్ 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 వినిపిస్తుంది, చెప్పండి. అదే సార్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఆప్షన్ వచ్చిందేమో అని నేను అడగడం సార్, అంతే ఇంకేం లేదు. నేను క్వశ్చన్ వేసింది. శాంతిరాజ్ సార్ ఓకే సార్. మీకు ఆల్రెడీ కాల్ చేశాను, మీరు కట్ చేశారు, బిజీగా ఉంది సార్ ఓకేనా? సార్ సార్ సోమసుందర్ సార్ మాట్లాడేది. సార్ సార్ అవును సార్ అవును సార్ అవును సార్. సార్ ఒకటి ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఇట్లా ఆప్షన్ ఏమైనా వచ్చిందా అని తెలుసుకోవడానికే నేను అడిగాను సార్. అంతే. అర్థమైంది సార్, మీ ఆలోచన అర్థమైంది, నాకు కూడా అర్థమయ్యే. సార్ కూడా చెప్పాను, సార్ అడుగుతున్నారు 4 రోజుల నుంచి, 4 రోజులు ఫోన్ చేస్తున్నారు సార్. సార్ సోమసుందర్ సార్, ఓకే సార్ది ఏంటంటే సార్ మైక్ ఆన్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే రీసౌండ్ వస్తుంది, అందుకని మ్యూట్ చేశాను. శాంతిరాజ్ సార్, మీ గురించి ఆల్రెడీ మీరు అన్నారు కదా, నేను చెప్పిన ఎక్స్చేంజ్ లో చూశానని చెప్పేసి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, లాగిన్ అయ్యాను. లాగిన్ అవుతే అది ఓన్లీ ఏంటంటే యూఎస్టిడి బేస్ మీద లేదు, ఓన్లీ బిఎన్బి బేస్ మీద, అంటే పీవీసీ బిఎన్బి. ఓకే సార్, పీవీసీ బిఎన్బి బేస్ మీద ఉంది. అది ఆల్రెడీ అందులో ట్రేడ్ జరుగుతుంది. అందులో ఒకవేళ మీరు కొనాలంటే కొనొచ్చు, అమ్మాలనుకుంటే అమ్మచ్చు. కానీ ఏంటంటే బయట నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో లేదనమాట. ఎస్ సార్, చెప్పండి సార్. అంటే లైవ్ లో నేను చెప్పిన ఇప్పుడు మనం సెల్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చా సార్? బై ఆర్డర్ సెల్ ఆర్డర్ రెండు పెట్టుకోవచ్చా? ఎక్స్చేంజ్ మాదిరేనా అది? బిఎన్బితో చేసేది? మరి అదే కదా సార్, మన సార్ అడిగింది పాపము, దాని గురించే సార్ అడిగింది, ఇంకోటి ఏం కాదు. దానే అడిగింది. చెప్పాను సార్, సార్కి ఎక్స్చేంజ్ పేరు చెప్పా ఆల్రెడీ, కానీ ఏంటంటే నాకు కనిపించలేదు అని చెప్పి, అంటే సార్ మీకు ఎక్స్చేంజ్ పేరు అయితే నేను కనుక్కొని చెప్పా అని చెప్పేసి అన్న. సార్ ఏంటంటే మంచి విషయం చెప్పినారు సార్, కనిపిస్తుంది. మంచి విషయం చెప్పినారు. ఇప్పుడైనా కానీ 4 రోజులకైనా కానీ. సోమసుందర్ సార్, ఇంకోటి ఏంటంటే ఇందులో ఏంటంటే మనకి లిక్విడిటీ అనేది లాక్డ్ చేశారు ఇందులో, ఓకేనా? కాంట్రాక్ట్ ఆప్షన్ అనేది అది కూడా కనిపించదు. పర్లేదు సార్, బయర్స్ ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, కనీసం 5 పైసలు పెరిగినా గానీ ట్రేడ్ చేసుకోవచ్చు కదా మనము. అవును సార్. అది డిఎక్స్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళు బై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. దాంట్లో ఏమైనా ఫీజు ఎంత తెలుసా సార్, ట్రేడింగ్ ఫీజు? సార్ అది తెలియదు ఇంకా. ఇప్పుడు బైనాన్స్ అనేది 100కు 0.01% తీసుకుంటారు, 100కు 0.01 USDT తీసుకుంటారు. అంటే సార్ అది ఓకే, బినాన్స్ లో అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు అనేది తీసుకుంటారు. అందుకనే బైనాన్స్ లో 100కు $100లకు $0.01 తీసుకుంటారు బైనాన్స్ లో. అవి మీరు చెప్తున్న దాంట్లో ఎక్స్చేంజ్ లో ఏమైనా కనుక్కుంటే మనకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. తెలీదు, కనుక్కోవాలి సార్. ఇది మంచి విషయం అయినా కానీ మీరు ఒక 4-5 రోజులకైనా కానీ మంచి విషయం చెప్పినారు, సంతోషం. ధన్యవాదాలు సార్. శాంతిరాజ్ సార్ కూడా ఒకసారి పాపం అన్మ్యూట్ చేయండి, పాపం ఆయన కూడా మాట్లాడతారు. అన్మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ లో ఉన్నారు, కాకపోతే రీసౌండ్ వస్తుంది. సార్ది ఏంటంటే సార్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నా కానీ ఫుల్ రీసౌండ్. ఇంకా అంటే 2 ఫోన్లు ఏమైనా పెట్టారేమో, 2 ఫోన్లు పెట్టుకుంటే అట్లా వస్తుంది సార్. శాంతిరాజ్ సార్ ఒక ఫోన్ ఆఫ్ చేయండి, ఒక ఫోన్ లెఫ్ట్ కావాలి, అది కూడా ఉండొచ్చు. లేకపోతే ఏమన్నా ఒకవేళ హెడ్ ఫోన్స్ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటది. నో ప్రాబ్లం సార్. అయినా మీరు మంచి విషయం చెప్పినారు, కనుక్కొని. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అదే ఫ్రెండ్స్, నేను చెప్పింది ఏమంటే ఇందాక మీకు మీ దీంట్లో ఏమన్నా కొంచెం ఏదైనా కానీ డౌట్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. ఒకవేళ నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదు అంటే మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా షేర్ చేయగలరు, క్లారిటీ ఇవ్వగలరు. ఒకవేళ నాకు అన్ని తెలియకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. లేదు అంటే మిత్రులు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, ఇంకా మిత్రులు చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది సగం మంది పైన ఉన్నారు ట్రేడర్స్, రామంజనే రెడ్డి గారు, ఇంకా చాలా మంది, వాళ్ళు కూడా మీకు క్లారిటీ ఇవ్వగలరు. ఈ విధంగా మనము బై ఆర్డర్ సెల్ ఆర్డర్ పెట్టుకుంటాము. మనము చూడాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కేవలము నామినల్ ఫీజు మాత్రమే ఉంటది, అది చాలా నామినల్ ఫీజు ఉంటుంది ఎక్స్చేంజ్ లో. ఇంకోటి ఏంటంటే మీకు టెలిగ్రామ్ లో పర్సనల్ గా నేను సెండ్ చేసాను చూడండి, 2 స్క్రీన్ షాట్లు, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లోనా సార్? టెలిగ్రామ్ టెలిగ్రామ్
ఓకే సార్. వచ్చినాయి లేదు సార్, వచ్చినాయి. ఎస్ సార్, ఎస్. అంటే అది ఇదేనా ఎక్స్చేంజ్? యూఎస్డి బేస్ మీద ఇదేనా సార్? ఓన్లీ అదే ఎక్స్చేంజ్ సార్. అదే పర్లేదు, నో ప్రాబ్లం. యూఎస్డిటీ అయినా నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు, ఏ పేరు అయినా పర్లేదు సార్. మనకు కావాల్సింది ట్రేడింగ్. పేరు అనేది ఏదైనా పర్లేదు. బిఎన్బి కూడా మంచి పేరే, నో అవును, ప్రాబ్లం. బిఎన్బి అనేది బిఎన్బి కూడా మంచి పేరే. మంచి పేరే, నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ట్రేడింగ్, లైవ్ ట్రేడింగ్. మనం ఇప్పుడు ఏదో మార్కెట్ ప్లేస్ లో ఇప్పుడు ప్యాన్ కేక్ స్వాప్ లో, ట్రస్ట్ వ్యాలెట్ లో చేసేది దాని ట్రేడింగ్ అన్నారు. అది కూడా ట్రేడింగే, అది కానీ కేవలం స్వాపింగ్ అది స్వాపింగ్ అంటారు. స్వాపింగ్ అది స్వాపింగ్ అంటారు. అవును, స్వాపింగ్ అది. ఆయనకు పడిపోయింది అనుకోండి, మనం కొనలేం కదా. అవునవును. ఇప్పుడు మనం లీడర్స్ మనం చెప్పుకుంటున్నాము, తగ్గింది కదండి మొన్న 20 పైసలు తగ్గింది కదండి, మనం కొనుక్కోవచ్చు కదండి మనం చెప్తున్నాం. ఎక్కడ కొనుక్కుంటున్నారు? మనం చెప్పి మనం కొనుక్కుంటున్నామా? కొనుక్కోలేని పరిస్థితి. ఒక నిమిషంలోనే పడిపోతుంది, అదే నిమిషంలో మళ్ళీ పైకి వచ్చేస్తుంది అన్నమాట. అదే ఎక్స్చేంజ్ అనుకోండి, ఇప్పుడు మీరు చూపించిన ఎక్స్చేంజ్ లో బిఎన్పి పేరుతో మనము బై ఆర్డర్ పెట్టుకోవచ్చు, సెల్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మనకు 5 పైసలు వచ్చినా కానీ కాయిన్ కు మంచిదే, మంచి ప్రాఫిట్ వస్తుంది సార్, నో ప్రాబ్లము. ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇది కూడా మంచి విషయం సార్. శాంతిరాజ్ సార్ కూడా ధన్యవాదాలు చెప్పాలా ఆ విషయానికి. ఎందుకంటే 4 రోజులుగా పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి పట్టుకున్నాడు దాన్ని. సార్ అది ఆ విషయం తెలియాలి సార్, ట్రేడింగ్ ఏమైనా జరుగుతుందేమో కనుక్కుందామని చెప్పి పాపం అడిగినాడు. విజయభాస్కర్ సార్ ను కూడా ఫోన్ లో మాట్లాడాలని ట్రై చేసినాడు, సార్ కలవలేదు పాపము. వెంకటేష్ సార్ కూడా ఆ రోజు మాట ఇచ్చినాడు, ఆయనకు షేర్ చేసినారు. దానికి కనుక్కుందాము సార్ అని చెప్పారు. ఈ రోజు దానికి క్లారిటీ ఇచ్చినాడు సార్. ధన్యవాదాలు సార్, ఈ తరఫున మీకు ధన్యవాదాలు, మంచి విషయం చెప్పినారు. థ్యాంక్ యూ సార్. మరి ఈ రోజు జరిగినటువంటి దీంట్లో మీకు ఎవరికైనా కానీ కొంచెం ఏదైనా డౌట్లు కానీ ఉన్నా కానీ, లేదంటే సూచనలు సలహాలు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ మీరు ఎవరైనా అడగచ్చు సార్. అడగండి, ఏదన్నా కానీ క్లారిటీ వస్తుంది, మనం కూడా షేర్ చేసుకుందాం. ఎవరన్నా కానీ మాట్లాడి హ్యాండ్ రైజ్ చేయండి, సార్ అన్మ్యూట్ ఇస్తారు. గుడ్ ఈవినింగ్ సార్, Yes, sir. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్. సార్ ఎంఎస్ రావు సార్ వేపల్ల సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, ట్రై చేస్తారు మాట్లాడదాము. ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. ఎంఎస్ రావు సార్, కొన్ని మిస్ అవుతుంది మీతో మాట్లాడి, వెరీ క్లియర్. వెల్కమ్ టు ఎంఎస్ రావు వేపల్లె. ఓకే సార్, సార్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్, ఎంఎస్ రావు సార్, వెల్కమ్. సార్ నమస్తే సార్, ఎంఎస్ రావు గారు నమస్తే సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, సార్ నమస్తే సార్. ఏం జరుగుతుంది సార్ డిస్కషన్ ఈరోజు? మీరు రారన్నారు సార్, బిజీగా ఉన్నారు. మిమ్మల్ని అడిగాము మేము, సార్ కొంచెం పెండింగ్ ఉంది కదా నిన్నటి ఫైనాన్స్ గురించి. సార్ ఏమైనా వస్తారు అంటే, సార్ బిజీగా ఉన్నారు సార్, ఈ రోజు రారు, రేపు వస్తారు అంటే. ఇంకా మీరు సార్ వెంకటేష్ సార్ మీరు ఏదైనా షేర్ చేసుకోండి సార్ అంటే, ఎక్స్చేంజ్ లో ఇందాక సార్ మంచి విషయం వచ్చింది. మన బిఎన్బి పేరుతో ట్రేడింగ్ జరుగుతుందంట సార్ ఒక ఎక్స్చేంజ్ లో. బిఎన్బి పేరుతో, యూఎస్డిటీతో కాకుండా బిఎన్బి పేరుతో పీవీసీ మెటా అనేది ట్రేడింగ్ అనేది ఉంది అని ఇందాక వెంకటేష్ సార్ క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. మనకు మంచి విషయం చెప్పారు. శాంతిరాజ్ సారు ఆ విషయం గురించి అడిగితే సార్ క్లారిటీ ఇచ్చారు, కనుక్కొని చెప్పారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సార్. అది జరిగింది సార్. అది ఒక ఎక్స్చేంజ్ లో ఏ విధంగా బై చేసుకోవాలా, ఏ విధంగా సేల్ చేసుకోవాలా అన్నది చెప్పడం జరిగింది. నేను మెసేజ్ చెప్పాను సార్కి, వెంకటేష్ సార్ ఈరోజు నేను బిజీగా ఉంటాను. శనివారం జనరల్ గా నాకు వీకెండ్ లో అన్ని చాలా బిజీగా ఉంటాను నేను. వస్తే లేట్ గా వస్తానని చెప్పాను సార్. ఓకే, కొంచెం ఫ్రీ అయ్యాను, ఒకసారి జాయిన్ అవ్వను సార్ నేను. ఎందుకంటే మంచిది. అంటే సార్ ఆల్రెడీ అడిగారు సార్ ఇందాక. ఓకే సార్, అది బైనాన్స్ అనేది నేను మళ్ళీ అబ్జర్వ్ చేయలేదు సార్, చెప్దాం. అది మనకు సార్ మీరు మోస్ట్లీ అన్ని చెప్పినారు సార్ చంద్రశేఖర్ సార్.
దాన్ని పూర్తిగా చదవాలి సార్. పూర్తిగా చదివితే మనకి లేదు, బైనాన్స్ మీరు మోస్ట్లీ అంతా చెప్పినట్టే నిన్ననే చెప్పేసినారు. దాంట్లో రిపిటేషన్ కూడా ఉంది, మీరు గమనించాలా. మీరు చెప్పినారు మోస్ట్లీ. రిపీట్ చేసిన ఆప్షన్స్ కూడా దాంట్లోనే మనం చెప్పిండేదే మళ్ళీ రిపీట్ 2-3 సార్లు కాపీ పేస్ట్ చేసినట్టున్నారు. అందుకని మోస్ట్లీ కవర్ చేసినారు. ఓకే సార్. మోస్ట్లీ ఎందుకంటే కవర్ మనం చేసినారు. బైనాన్స్ ఎక్స్చేంజ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం సార్. ఎట్లా రన్ అవుతుంది, ఏం చేస్తుంది బైనాన్స్ అంటే ఏంటి, దాని కథ కామాంశం ఏంటని తెలుసుకోవడం మంచిది. విజయ్ భాస్కర్ సార్ గ్రేట్, మంచి విషయం మనకు పోస్ట్ చేశారు. ఆయన ఏదైనా మన టీం మెంబర్స్ చెప్పాలనే ఉద్దేశంతో సారు ఏదైతే ఆయన కనిపించినా కానీ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు విజయ్ భాస్కర్ సార్. సార్ చంద్రశేఖర్ సార్, ఇంకోటి ఏంటంటే సార్, ఇందాక సార్ ని ఇన్వైట్ చేసాం. సార్ అయితే లెఫ్ట్ అయ్యారు కదా, సార్ మెసేజ్ చేశారు. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నాను, దాని వల్ల నేను రాలేకపోయానని చెప్పేసి మెసేజ్ చేశాను మళ్ళా చంద్రశేఖర్ సార్. సార్ దాన్ని రేపల్లె ఆయన ఎంఎస్ రావు గారు. ఓకే ఎంఎస్ రావు అదే గారు. ఎంఎస్ రావు గారు కాదు, విజయ్ భాస్కర్ సార్. విజయ్ భాస్కర్ సార్ డ్రైవింగ్ లో ఉన్నారంట సార్, అందుకని చెప్పేసి నేను రాలేపోయాను సార్ అని చెప్పి మెసేజ్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ. లేట్ ఈవినింగ్ అంతా కూడా విజయ్ భాస్కర్ సార్ ఇంటికి వస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటారు ప్రతి బిగినింగ్ నుంచి. అంటే సార్ బిగినింగ్ లో డ్రైవింగ్ చేస్తున్నా కూడా డ్రైవింగ్ పక్కన ఆపి ఒక 2-3 నిమిషాలు షేర్ చేసుకుని వాళ్ళు వెళ్తుండే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓకే ఎనీవే సార్, మోస్ట్లీ బిజీగా ఉంటారు సార్ ఇప్పుడు. మనకు చాలా మంచి విషయాలు ప్రతి లీడర్ కూడా పోస్ట్ చేస్తుంటారు. పీవీసీ మెటకు సంబంధించిన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు. కొంతమంది వాళ్ళ మనసులో అభిప్రాయాలు ఈ పీవీసీ మెట పైన ఎలా ఉన్నాయి అని కూడా చెప్తుంటారు. కొంచెం కామెడీ కూడా చేస్తుంటారు. నో ప్రాబ్లం, వాళ్ళ అభిప్రాయం అది, మేము తప్పు పట్టట్లేదు ఎవరిని. మెయిన్ థింగ్ సార్, క్రిప్టో అనేది ఒక టెక్నాలజీ. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, ట్రంప్ తనకు ఉన్నటువంటి ఫేమ్ ని, తనకు ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు ఫేస్ వాల్యూని ఆల్రెడీ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీని, క్రిప్టో కాయిన్స్ ని తలకిందులు చేసేటువంటి ఉద్దేశం అనిపిస్తుంది నాకైతే ఆయన అనౌన్స్మెంట్. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆ ఫీల్ అంటే ఏంటంటే ఎవరైతే ఆయన లవ్ చేస్తారో, ఎవరైతే అతన్ని చాలా ఇష్టపడతారో, చాలా దేశాల నుంచి అతనికి ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఆయన ఫ్యాన్స్ అంటే మనలాంటి వాళ్ళ ఫ్యాన్స్ కాదు, అంతా బిలియనర్స్, ట్రిలియనర్స్, మిలియనర్స్ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ యొక్క దేశాల అధినేతలు వాళ్ళకు ఉంటది. దాన్ని ఇప్పుడు జనరల్ గా బిగినింగ్ నుంచి అమెరికా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ నేను అగ్రరాజ్యంగా ఉండాలి, అగ్రదేశంగా ఉండాలని అది ఎప్పటి నుంచి ట్రై చేస్తుంది. అదే కోకి ట్రంప్ కూడా తన పేరు మీద ట్రంప్ కాయిన్ ఒకటి క్రిప్టో కరెన్సీని లాంచ్ చేశాడు. తనకున్న ఫేమ్ మీద నేను బిట్ కాయిన్ కూడా తలా ఉంచుతాననే ఉద్దేశంతో మిగిలిన అగ్ర కాయిన్స్ క్రిప్టో కరెన్సీలు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతుంది. నాకున్న ఫేమ్ అలాంటిది, నాకున్న ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు, నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన లాంచ్ చేసి ఉండొచ్చు. బట్ 2-3 రోజులు మందకోటిగా ఉన్న $70 వరకు వెళ్ళిపోయింది ఆ నెక్స్ట్ 1 వీక్ 10 days లో. ఇప్పుడు దాన్ని చాలా డౌన్ ఫాల్ లో ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే క్రిప్టో అనేది ఒక టెక్నాలజీని కూడా ఒక లెవెల్లో యూజ్ చేసుకుంటారు. అమెరికన్ సిటిజన్ అనుకోండి, అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఎవరు అనుకోండి. ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సార్, క్రిప్టో కరెన్సీని ఒక టెక్నాలజీగా ఆహ్వానిస్తూ ప్రపంచానికి పరిచయం అవుతున్నటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని పూర్తిగా సమృద్ధిగా మనమంతా ఆహ్వానిస్తూ జాగ్రత్తగా వహిస్తూ, అంటే ఎప్పుడు జాగ్రత్త పడాలి, కాయిన్ ని ఏ కాయిన్ అన్నా ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీలో ఎనీ కాయిన్ పైన మీరు ఇందాక ట్రేడింగ్ అంశం కూడా మాట్లాడారు కదా, అది నా మైండ్ లో ఉంది, దాని గురించి చెప్తున్నాను. ట్రేడింగ్ అన్న అంశం తీసుకున్నప్పుడు మీరు ప్రాఫిట్ ట్రేడింగ్ లో చేసుకోవాలనుకున్నప్పుడు స్పాటా లేకుంటే ఫ్యూచరా ఇంకోటి ఎనీ కాయిన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దేనిపైన కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అది ట్రేడింగ్ లో అది బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకు అవసరంలా. అది పెరుగుతుందా, నెక్స్ట్ ప్రిడిక్షన్ పెరుగుతుందంటే
పెరుగుతుందని మనం వెయిట్ చేసి స్పాట్ లోనో ఫ్యూచర్ లోనో ట్రేడ్ పెట్టడం. డౌన్ ఫాల్ అయిందంటే ఒకవేళ స్పాట్ లో ఉంటే డౌన్ ఫాల్ అయినప్పుడు జాగ్రత్త పడి మనం వెంటనే సెల్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటాం. ఇది మామూలుగా. కాకపోతే ఎప్పుడైతే ఒక కాయిన్ పైన పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ఇది చాలా కీ పాయింట్ అన్నమాట. ఎప్పుడైతే అన్ని క్రిప్టో కరెన్సీలు అయితే ఉన్నాయి, దాదాపు 22, 23, 26,000 ఆఫ్ క్రిప్టో కరెన్సీలు ఉన్నా కానీ ప్రతి దానిపైన మీరు ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ అన్నది కాయిన్ యొక్క హిస్టరీ తెలియాల్సిన అవసరం లేదు. ఒక కాయిన్ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, దాని వాళ్ళ సిస్టమ్ ఉందా లేదా, ఏంటి దాని బ్లాక్ చైన్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. కాయిన్ ట్రేడ్ చేయాలంటే క్రిప్టో కాయిన్ ఒకటి కావాలి, అంతే మనకు కావాల్సింది. అది ఏదైనా కావచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు ఉంచాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే ఒక పర్టికులర్ కాయిన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యూ షుడ్ లర్న్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ కాయిన్. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, దాన్ని రన్ చేస్తున్నటువంటి టీమ్ మెంబర్స్ యొక్క కెపాసిటీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, క్రిప్టో నాలెడ్జ్ వాళ్ళకి ఎంతవరకు ఉంది, గతంలో ఏదైనా నేను చెప్పాను కదా ఆ విషయాలే. గతంలో వాళ్ళు ఏదైనా ప్రాజెక్టులు చేశారా, కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు మంచి స్థితిలో కమ్యూనిటీ యొక్క అఫెక్షన్ గెయిన్ చేశారా లేదా. క్రిప్టో సక్సెస్ అవ్వాలంటే ఆ క్రిప్టో యొక్క ఓనర్స్, ఆ క్రిప్టో యొక్క ఇన్వెంటర్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీని కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ వైపు తిప్పుకోగలిగితే, అంటే ఎలా టర్న్ అవుతారు కమ్యూనిటీ అన్న వాళ్ళు, కాయిన్ బాగున్నప్పుడు. కాయిన్ నుంచి మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు కమ్యూనిటీ ఏ కాయిన్ అన్నా కూడా ప్రేమిస్తారు, ఏ కాయిన్ పైన ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కమ్ టు ద పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా గురించి నిన్న బైనాన్స్ గురించి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కొన్ని సార్. ఓకే, నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే, వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్, క్లారిటీగా ఉంది. కంటిన్యూ చేయండి. ఓకే. అప్పుడు ఆ కాయిన్ ని పీవీసీ మెటా గురించి మనం పెట్టుబడి పెట్టాం. పీవీసీ మెటా గురించి నిన్న బైనాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు, కీలకమైన విషయాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. ఏంటి కీలకమైన విషయాలు? నా ఉద్దేశం, నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, వీఆర్ ఇన్ ద రైట్ వే. పీవీసీ మెటా హోల్డర్స్ గా, పీవీసీ మెటా పైన కాయిన్ పైన ఇన్వెస్టర్స్ గా వీఆర్ ఇన్ రైట్ వే. అది నా పాయింట్. నేను ఏంది రైట్ వే అనడానికి ఆధారం ఏంటి? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? పీవీసీ మెటా సిస్టమ్ యొక్క ప్రతినిధులు, పీవీసీ మెటా సిస్టమ్ రన్ చేసేటువంటి ఆ టీం గతంలో ఏమైనా చేశారంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అనుకున్న దానికంటే విపరీతమైన రీతిలో కమ్యూనిటీ బిల్డ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ని కూడా వాళ్ళు గతంలో చేశారు. పిల్లలు దానికి ముందు మింట్. సో బైనాన్స్ కూడా ఒకవేళ పీవీసీ మెటా ఫౌండర్స్ ని ఎగ్జామిన్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 100% సక్సెస్. పీవీసీ మెటాలో కూడా వాళ్ళు బిగినింగ్ నుంచి ఇవాళ ఒక 1 year సెక్షన్ లో 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ లో చూస్తే పీవీసీ మెటా చాలా సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయింది. కమ్యూనిటీలో మన కమ్యూనిటీలోనే చాలా ఉన్నత స్థితికి వెళ్ళింది పీవీసీ మెటా. లాట్ ఆఫ్ చేంజెస్, కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ట్రస్ట్ వ్యాలెట్ సంబంధించి అనేక రకాలుగా మార్పులు చేసుకుంటూ పీవీసీ మెటా .io అందులో కూడా చాలా రకాలైన మార్పులు చేసుకుంటూ సంథింగ్ ఒక కొత్తదానాన్ని తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో కొంత డ్రాబ్యాక్స్ కనిపించింది సిస్టమ్ వైపు నుంచి. అది సెకండరీ థింగ్. ఆ డ్రాబ్యాక్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బికాస్ సిస్టమ్ ఈజ్ అండర్ వర్క్ ప్రాసెస్. ఏంటంటే వాళ్ళ ఎయిమ్, వాళ్ళ యొక్క టార్గెట్ వేరే ఉంది. నాట్ ఓన్లీ క్రిప్టో కరెన్సీ. దిస్ ఈజ్ పీవీసీ మెటా ఈజ్ నాట్ ఓన్లీ క్రిప్టో కరెన్సీ. పీవీసీ మెటా అనేది ఒక క్రిప్టో కరెన్సీ కాదు, ఒక టెక్నాలజీని వినూత్నంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా డీప్ ఎండ్ గా పనిచేస్తున్నారు వాళ్ళు. ఏంటా డీప్ వర్క్ అంటే కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రపంచాన్ని ఊపేసేటువంటి టెక్నాలజీ మెటావర్స్ టెక్నాలజీ పైన
పూర్తి శ్రద్ధతో అడిక్ట్ అయి పనిచేస్తున్న సిస్టమ్ ఏదన్నా అంటే పీవీసీ మెటా సిస్టమ్ మీరు రాసి పెట్టుకోండి. ఈ ఈ ఈ వర్క్ ప్రాసెస్ జరగడం వల్ల ఈ జరిగే క్రమంలో ఏదైతే పీవీసీ మెటా ప్రస్తుతం 1 year లో ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ చేసిందో ఈ జాప్ అనేది వచ్చేసింది. యాక్చువల్ గా 1 year ప్రాసెస్ లో జరిగినటువంటి వర్క్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అయితే క్రైటీరియా నుంచి కానీ అట్లే కానీ కంటిన్యూ అయితే ఇది ఇంకో వేరేగా ఉంటుంది. జస్ట్ క్రిప్టో కరెన్సీ అంతే. సాంప్రదాయకంగా మార్కెట్ లో ఉన్న క్రిప్టో కరెన్సీ యొక్క ఫీచర్స్, క్రిప్టో కరెన్సీ యొక్క లక్షణాలు, దాని యొక్క బిజినెస్ స్టాటిస్టిక్స్ మాత్రమే ఉంటాయి పీవీసీ మెటాకి. బట్ పీవీసీ మెటా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ రైట్, 100% రైట్. ఎందుకంటే ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీకి అనుగుణంగా పీవీసీ మెటాని యూస్ కేస్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు దిస్ ఈజ్ ఫంటాస్టిక్ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ పీవీసీ మెటా యొక్క సిస్టమ్. కమింగ్ ఇయర్స్ లో, కమింగ్ డేస్ లో, కమింగ్ మంత్స్ లో డెఫినెట్ గా ఇది మనకు ఒక భయంకరమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొచ్చేటువంటి దిశగా వెళ్తుంది. ఎందుకంటే మీరు బాగా, నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, కానీ ఎంతవరకు మీరు మైండ్ లో రిసీవ్ చేసుకున్నారంటే తెలియదు నాకు. మెటావర్స్ టెక్నాలజీ అన్నది ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీని వాడాలంటే పీవీసీ మెటావర్స్ ని బ్లాక్ చైన్ కి అనుసంధానం చేసింది. ఏది చేయలే ఇంతవరకు, ఏ క్రిప్టో కరెన్సీ ఈ ప్రయత్నం చేయలేదు సార్. ఒక నెట్వర్క్ మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ. ఏంటంటే మెటావర్స్ లో ఏదైతే యూజ్ చేయబడుతుందో దాన్ని, ఆ మెటావర్స్ యొక్క టెక్నాలజీని బ్లాక్ చైన్ టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ పీవీసీ మెటా అడుగులేస్తుంది. ఒకవేళ పీవీసీ మెటా బ్లాక్ చైన్ లో 100% సక్సెస్ఫుల్ గా తన యొక్క పీవీసీ మెటాని ఇంప్లిమెంట్ చేసుకొని రాగలిగితే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు పీవీసీ మెటా ఎంత బయింగ్ జరుగుతుందో, ఎంత డిమాండ్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీగా పీవీసీ మెటా మారుతుందో అనేది మాటలు కూడా సరిపోవు. ఉత్తేజపరచడానికి, మిమ్మల్ని భ్రమ పెట్టడానికి కాదు, దిస్ ఈస్ ఫ్యాక్ట్. మీరు ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. వాట్ ఈస్ పీవీసీ మెటా ప్లాన్ అంటే ఫస్ట్ వర్చువల్ బ్యాంకింగ్ చూపిస్తుంది, మెటావర్స్ ముందు వరుసలో ఉంటుంది. సో దట్ ఈస్ మెయిన్ మోటో. వాళ్ళకి మెయిన్ గా ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మెటావర్స్ పైన ఫోకస్ చేస్తారు. బయట మనం చూస్తున్న కరెన్సీలు, మనం చూస్తున్నటువంటి అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీలు మార్కెట్ పైన డిపెండ్ అయ్యి ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిపోయి టోటల్ గా మార్కెట్ లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులకు, పెరుగుదలకు లోన్ అవుతుంది. బిట్ కాయిన్ చూస్తే బిట్ కాయిన్ యొక్క కమ్యూనిటీ ఎంత, అందులో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ యొక్క ఎంత కెపాసిటీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాన్ని బట్టి అది హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. కానీ టెక్నాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. కాయిన్ యొక్క క్రిప్టో బిట్ కాయిన్ కి మించి వెళ్ళిపోతుందేమో చూడండి. కానీ నా మాటలు నమ్మదగ్గంగా ఉండవు మీకు. మెటావర్స్ లాంచ్ అయితే ఈ రోజు కాకపోయినా ఒక 3 years తర్వాత 2030 అంటున్నాం మనం. 2030 లోపల ఒకవేళ మెటావర్స్ ఈ ఫేస్బుక్ వీళ్ళు కానీ, తర్వాత ఎవరైతే మెటావర్స్ ని డెవలప్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ ని, అది ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తే ఫస్ట్ కరెన్సీ పీవీసీ మెటావర్స్ ని అడాప్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ. ఇది చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయం సార్. ఇప్పుడు సాధారణంగా ఎవరికి ఇది చెప్తే నమ్మకంగా ఉండదు, కానీ ఇది జరుగుతుంది, 100% జరిగేటువంటి అంశం ఇది. నీకెలా తెలుసు? ఇవన్నీ క్రాస్ క్వశ్చన్స్ వద్దు. క్రాస్ క్వశ్చన్స్ చేసుకుంటే మనం క్వశ్చన్ చేసుకోవడం వల్ల సమాధానం దొరకదు కదా. పీవీసీ మెటా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక వినూత్న వాళ్ళు బిగినింగ్ లోనే మెటావర్స్ చూశారు. పీవీసీ మెటా, నేను ముందు కూడా చెప్పాను, పీవీసీ నాట్ ఓన్లీ పీవీసీ మెటావర్స్ యొక్క ప్రాజెక్ట్ నే వాళ్ళు మైండ్ లో ఫోకస్ పెట్టుకొని పనిచేస్తున్నారు. మెటావర్స్ ఏంటంటే అదొక కొత్త ప్రపంచం, ప్యారలల్ యూనివర్స్. అది ఈ రోజు ఇంట్లో కూర్చొని లేకుండా బయటకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావో
అది మాటలు సరిపోవు సార్. అది ఎంత చెప్పినా కూడా నాకు ఆ మాటలు కూడా రావట్లేదు. ప్యారలల్ యూనివర్స్ అంటే ప్రపంచానికి ఇంకో కొత్త ప్రపంచం మన ముందు ఉంటది. అద్భుతమైన ప్రపంచం ఉంటది. ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటా. మెటావర్స్ లో నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటానంటే, మెటావర్స్ టెక్నాలజీ లాంచ్ అయితే నన్ను ఈ రోజు నేను ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో నేను అనుభవిస్తున్నటువంటి జీవితానికి మెటావర్స్ ప్రపంచం, ప్యారలల్ యూనివర్స్ అంటే మెటావర్స్ లాంచ్ అయినప్పుడు నన్ను నేను చాలా ఎన్నో రకాలుగా నన్ను ఇమాజిన్ చేసుకోవచ్చు. నా మైండ్ లో ఏదైతే ఉందో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంతే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఏదైతే కోరుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్ గేట్స్ గెటప్, ఇలాంటి బిల్ గేట్స్ గెటప్ కానీ, బిల్ గేట్స్ యొక్క లైఫ్ స్టైల్ కానీ, బిల్ గేట్స్ వాడేటువంటి కార్ కానీ, నేను నా మెటావర్స్ లో నా ప్రపంచంలో నాకు నచ్చినట్టు విధంగా నేను బతకొచ్చు. దానికి మెటావర్స్ యూజ్ చేసుకోవాలంటే కొంత కరెన్సీ ఖర్చు అవుతుంది, కొన్ని ఫీజు ఉంటుంది. ఆ ఫీజే పీవీసీ మెటా. ఇలాంటి గేమ్స్ వస్తాయి, మీటింగ్స్, వర్చువల్ మీటింగ్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్, ఇప్పుడు ప్రపంచంలో మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మెటావర్స్ లో చేస్తాం. ఇంతకన్నా కూడా గొప్పగా చేస్తాం. దానికంతటికి కూడా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ టెక్నాలజీ యూజ్ చేయాలంటే పర్చేస్ చేస్తాం, కొంచెం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లించే డబ్బే పీవీసీ మెటా. యాజ్ సింపుల్ యాజ్. ఒక టచ్ చేసేటువంటి ఫీలింగ్ రావాలంటే దానికి ఒక సపరేట్ సూట్ ఉంటుంది, గూగుల్స్ ఉంటాయి, అవతార్ ని క్రియేట్ చేసుకోవాలంటే నువ్వు నీ తలకి ఒక రకమైన గూగుల్స్ పెట్టుకోవాలి. ఆ గూగుల్స్ కొనాలంటే పీవీసీ మెటా కావాలి. నువ్వు ఒక పర్సన్ తో నువ్వు ఒక మీటింగ్ లో యాడ్ అవ్వాలి. ఇదే కోవిడ్ మీటింగ్ లో మెటావర్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం, మనం చేస్తాం ఖచ్చితంగా 100% డామ్ షూర్. మన రాజేష్ సారు, మన టీం మెంబర్స్ అందరూ కూడా మనం మెటావర్స్ లో మీటింగ్ అవుతాం, క్లబ్ అవుతాం ఖచ్చితంగా. అప్పుడు మనం ఇంట్లో ఉన్నా కూడా మన అవతారం వెళ్ళి అక్కడ మాట్లాడతాడు. దానికి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం. ఇలాంటివి ప్రపంచంలో నలుమూలలా ఈ టెక్నాలజీని వాడేటువంటి వాళ్ళు దానికి లెక్కలేదు. ఎందుకంటే 800 కోట్ల మందిలో ప్రజల్లో కనీసం 200 కోట్లు 300 కోట్లు రియాక్ట్ అయినా. ఎందుకంటే మన భారతదేశంలో ఇంత డెవలప్మెంట్ గా ఆలోచించేటువంటి, బ్రాడ్ గా ఆలోచించేటువంటి మైండ్ సెట్ మనకు లేకపోవచ్చు. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో సేమ్ మన పట్టణ ప్రాంతాల్లో బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, లేకుంటే ఢిల్లీ కానీ, ఇలాంటి హైగా డెవలప్ అయినటువంటి హై ఎడ్యుకేషన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దీనికోసం పరితపిస్తున్నారు టెక్నాలజీ కోసం. సో ఇదంతా మనకు అవసరం లేదు సార్. ఇదంతా మనకు అవసరం లేదు. ఒకటి పీవీసీ మెటావర్స్ టెక్నాలజీ లాంచ్ అయిన తర్వాత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో, అంతకంటే ముందు మెటావర్స్ లాంచ్ అయ్యక ముందే ఈ లోపల మంచి అప్డేట్స్ వస్తాయి. ఈ టైం పీరియడ్ లో 2 సంవత్సరాలు ఏదైతే ఉందో, లేదంటే 1 సంవత్సరం ఉందో, లేదా 3 సంవత్సరాలు ఉందో, మెటావర్స్ లాంచ్ కాక ముందు లోపల ఉన్నటువంటి పీరియడ్ లో పీవీసీ మెటా సిస్టమ్ తన పీవీసీ మెటా టోకెన్ డెవలప్మెంట్ దిశలో చాలా అప్డేట్స్ ఇస్తుంది. ఆ డెవలప్మెంట్ వేరా, క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా రేట్ పెరగడం విషయంలో తీసుకొచ్చేటువంటి చేంజెస్ వేరా. కానీ మెటావర్స్ వచ్చినప్పుడు అక్కడ జరిగేటువంటి అంశాలు వేరా. ఎటు చూసినా కూడా పీవీసీ మెటా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిప్టో కరెన్సీ, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ డిమాండబుల్ క్రిప్టో కరెన్సీగా మారుతుంది అనేది సందేహం లేదు, డౌటే ఉండదు. అది ఎస్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. అంటే టైం లేదు అన్నారు, టైం లేకపోయినా కానీ మీరు టైం తీసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. రాజాక్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ రాజాక్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. రాజేష్ సార్ నమస్తే. చంద్రశేఖర్ సార్ మంచిగా చెప్పిండు. కానీ మన ఈ రేపు యూట్యూబ్ దాన్ని అచ్చడి చేయండి సార్, ఇది గ్రూపులలో. ఏంటి సార్? ఓకే సార్. అదే అంటే యూట్యూబ్ లో లింక్ అప్లోడ్ చేస్తున్నారు కదా సార్, వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు కదా, అది వచ్చేలా చూడండి సార్.
అది పెడతారు సార్. సార్ ఓకే. రికార్డింగ్ పెట్టుంటే సార్ విజయ్ పెడతారు. భాస్కర్ సార్ పెడుతున్నారా అవి? అదే ఇలా కొంచెం అది ఇవాళ పెట్టండి, మన వినేటోళ్ళు వింటారు. ఎస్ సార్, ఎస్ సార్. కొంతమంది తలకాయలు ఇంప్రూవ్మెంట్ కావాలి. లేదు సార్, నేను ఓకే సార్. నేను మన పీవీసీ మెటా ఓకే ఫ్యామిలీ ఓకే సార్, నుంచి ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒకటే సార్. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, పీవీసీ మెటల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, మీరు టోకెన్ హోల్డ్ చేస్తారా, హోల్డ్ చేసుకోండి, అది కూడా బెస్ట్ వేనే, అది మీ చాయిస్. అది మీరు టోకెన్ పీవీసీ మెటల్ .io స్టేకింగ్ చేసి 200 సిస్టమ్ మీకు ప్రజెంట్ ఇచ్చేటువంటి రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పెట్టి కాంపౌండింగ్ చేసుకుంటారా, బెస్టే. ఫార్మింగ్ చేసుకొని అందులో వచ్చేటువంటి యూజిటీతో మీరు తిరిగి పీవీసీ మెటా బై చేస్తారా, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారా, అది కూడా బెస్ట్. ఏదైనా తీసుకోండి పీవీసీ మెటాలు. ప్రజెంట్ కూడా పీవీసీ మెటా డౌన్ ఫాల్ లో ఉంది అని బాధపడటం కన్నా, పీవీసీ మెటా డౌన్ ఫాల్ లో ఉన్నా కూడా కమ్యూనిటీలు ఇన్వెస్టర్స్ కి కావాల్సినటువంటి, కాకపోతే అదర్స్ చేసుకున్నటువంటి డబ్బులు సంపాదించిన మార్గం ఇప్పుడు కూడా పీవీసీ మెటా సిస్టమ్ లో ఉంది. ఎవరు యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ కొంత స్తబ్దత వచ్చింది కాబట్టి. ఆ స్తబ్దత నుంచి బయట స్తబ్దత నుంచి ఎప్పుడు బయట వస్తాం, సిస్టమ్ నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు బయట వస్తాం. అది జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నామో, సఫర్ అవుతున్నామో, ఈ టైంలో ఉన్నటువంటి ఈ మైండ్ సెట్ అంతా కూడా ఒక చిన్న అప్డేట్ వెళ్ళిపోతుంది. సార్ సిస్టమ్ అంతా చంద్రశేఖర్ సార్, ఇప్పుడు మన గ్రూప్ లో ఒకటి చిన్న స్క్రీన్ షాట్ పెట్టాను, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, చూస్తారు అందరూ. హోల్డర్స్ గురించి, మన ఈ కాయిన్స్ ఎన్ని బర్న్ అని దాని గురించి మామూలుగా ఒక చిన్న స్క్రీన్ షాట్ పెట్టింది. ఎందులో సార్? మన జీసీసీలో పెట్టాను, రిచ్ భారత్ లో పెట్టాను. 25,087 కాయిన్ అనేవి బర్నింగ్ అయినట్టు చూపిస్తుంది సార్ బిఎస్సి స్కాన్. సార్ నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుంది సార్, అవుతుంది. ఇవే సార్ లాస్ట్ లో మీరు పెట్టారు, అదే సార్, అదే సార్. చూడండి, హోల్డర్స్ కూడా 2,25,555 హోల్డర్స్ అయ్యారు. ఓకేనా? ఇంత ముందు మంది 150 crore పీవీసీ కదా సార్, అంటే 1.5 బిలియన్ కాబట్టి 150 crores కదా. ఇప్పటి వరకు అయితే మనకి 25,087 పీవీసీ మెటా అనేవి బర్నింగ్ అయినట్టు అక్కడ చూపిస్తుంది మనకి, అంటే మాక్సిమం టోటల్ సప్లై అనేది అక్కడ చూపిస్తుంది. ఇది మాక్సిమం టోటల్ సప్లై 1,14,99,000. నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ చూడండి సార్, కింద టోటల్ ట్రాన్సాక్షన్స్ గతంలో నేను చూసినప్పుడు 5,000, 6 లక్షలు, 5 లక్షలు ఉంది. ఇప్పుడు 7,400,000 అయింది. ఇప్పుడు 7 lakhs సార్, 7 lakhs కూడా కాదు. చూడండి, నాకు లెక్క అసలు రావు. 10,000, 100,000, 10,000 లక్షలు, 74 lakhs. అదే మరి 74 lakhs 11,967 ట్రాన్సాక్షన్స్, అంటే బిఎస్సి ద్వారా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. అన్ని ట్రాన్సాక్షన్స్ అని పీవీసీ మెటా జరిగినాయి. ఇదేంటి రెండు ఒకటే పెట్టారు సార్? రెండు ఒకటేనా? రెండు ఒకటే సార్, అదే 2 times వచ్చిందండి. అదే ఇంకోటి ఏమో ఎక్స్చేంజ్, ఏ ఎక్స్చేంజ్ అనేది పెట్టారు అన్నారు కదా, అది కూడా స్క్రీన్ షాట్ పెడదామా? పెట్టండి సార్. ఓకే, పెడతాను సార్. ఇది కూడా సార్ చూడండి సార్, ఎక్స్చేంజ్ MEXC ఎక్స్చేంజ్. ఓకే, మొన్న వచ్చింది కదా, అదే కదా? అవునవును, అదే సార్. మొన్న పెట్టారు, అదే. మీరు చూసారు అది అది ఓన్లీ అది ట్రేడ్ అయ్యేది ఓన్లీ పీవీసీ బిఎన్బి పేరుతో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో లిక్విడిటీ కూడా చాలా, ఇంకా లిక్విడిటీ కూడా లాక్ చేసి ఉంది సార్ అందులో. ఓకేనా సార్? ఎత్తు చూసినా కూడా చాలా పాజిటివ్ ఉంది సార్, కానీ మనమే లేనిపోని ఆలోచన పెట్టుకొని లేనిపోని విధంగా ఒకరి మాట విని ఒక పర్సన్ అంటే అక్కడ నుంచి కొన్ని అంశాలు, ఇంకొకటి ఏదో అంటాడు,
అతని దగ్గర నుంచి ఇవన్నీ మైండ్ గాబరా చేసుకొని భయపడుతున్నాం, ఇది చేసుకుంటాం తప్ప వేరే ఇంకేం లేదు. పీవీసీ మెట అందుకే చాలా క్లియర్ గా ఉంది. అది మీరు ఏమన్నా అనుకుంటారా బాబు, నేను చేసేది నేను చేస్తా, నేను ఏది చేయాలో చేస్తున్నా. ఎవరి కోసం చేస్తున్నా అంటే తన కోసం ఉంది. ఇదే ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బిజినెస్. వాళ్ళు బిజినెస్ కోసమే వచ్చారు ఇండియాకి, మనం బిజినెస్ కోసం వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యాం. అట్లా ఉంటుంది. ఇది ఒక బిజినెస్ గా చూడాలి, బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి మనకి ఎప్పటిగా. ఇదేంటి సార్ ఇది చేశాను. అదే సార్, అదే ఎక్స్చేంజ్ లో లోపల మనకి బై సేల్ అనేది ట్రేడ్ అనేది చూపిస్తుంది కదా, అది వాళ్ళు ఇంకోటి పైన మెన్షన్ చేశారు సార్, అక్కడ చూసారు లిక్విడేషన్ లాక్ అని చెప్పేసి. ఇంకో స్క్రీన్ షాట్ లో ఉంటే చూడండి, లిక్విడేషన్ లాక్ అని ఉంటుంది చూడండి. అంటే ఇంకా అది ఇంకా ప్రాసెస్ లో ఉంది, ఇంకా ప్రాసెస్ ఇంకా ఏంటంటే ఓన్లీ ఒక పేరు మీద రిలీజ్ చేశారు కాబట్టి లిక్విడేషన్ అవన్నీ కూడా ఇంకా ప్రాపర్లీ వాళ్ళు యాడ్ చేయలేము అక్కడ. లిక్విడిటీ అక్కడ లాక్డ్ పెట్టారు చూడండి, కాంట్రాక్ట్ ఆ రెండు కూడా లాక్ పెట్టారు. ఎప్పుడైతే ఈ రెండు ఇంకా అప్రూవ్ అవుతాయి ఇంకా అప్పుడు ట్రేడింగ్ అనేది బస్ పెరిగారు. అది ఓన్లీ ఏంటంటే బిఎన్బి మీద నడుస్తుంది కాబట్టి బిఎన్బి ద్వారా తీసుకోవడం చేయాలి. సార్ థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. నాదైతే ఇంకా క్లియర్ అవ్వాలి స్క్రీన్ షేర్ అది ఇంకా. సార్ ఫ్రీగా లేదా సార్తో మాటలు విన్నా అనుకున్నాను. అదే సార్ ఇంకోసారి ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ నా పేరు నాగేంద్రుడు, వీరావతిన. సార్ సార్ చంద్రశేఖర్ సార్ చక్కగా వివరించారు ఇప్పటి వరకు, చాలా బాగుంది. అదే విధంగా మనకు ఇప్పుడు సోమసుందర్ రెడ్డి గారు కానీ చాలా బాగా వివరించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ. అదే విధంగా ఈ రోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఇప్పుడు ఇందాక నేను విన్నాను ఒక విషయం మన మీటింగ్ లోనే, అంటే ఒక బ్యాలెట్ లో 25,000 అబవ్ అయినా సరే దాంట్లో వచ్చే రివార్డ్ ని మళ్ళీ దాంట్లో రీడీమ్ చేసుకోవచ్చా సార్? అది చేసుకోవచ్చు అన్నట్టు. సార్ మనకి స్టేకింగ్ రివార్డ్ అన్నది కాదు, అందులో కాదు. మన డిపిస్ ద్వారా మనం స్టేకింగ్ చేసాం చూసారా, వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్, టోకెన్ స్టేకింగ్ కాదు. మీరు అదే చాలా మంది అదే మిస్టేక్ అవుద్ది. టోకెన్ స్టేకింగ్ రివార్డ్ లో కాదు, వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో వచ్చినాయి అయితే కనుక మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు కావాలంటే. 25,000 కాదు, 1,00,000 అయినా కానీ చేసుకోవచ్చు. ఓన్లీ వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ ద్వారానే ఛాన్స్ ఇచ్చారు. అది కూడా దేని గురించి ఇచ్చారంటే 190 days కి మనకి యాక్టివ్ అనేది, అంటే ఒకవేళ మనకి టీం ఉంది అనుకోండి సార్, మన టీము ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ అనేది స్టాప్ కాకుండా ఉండడానికి పెద్ద పెద్ద వ్యాలెట్స్ కి వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు ఛాన్స్. సార్ అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు నాది మెయిన్ వ్యాలెట్ కి రెఫరల్ రివార్డు క్లోజ్ అయ్యి ఒక 5-6 రోజుల నుంచి రావట్లేదు సార్. సార్ అంటే అది 190 days కంప్లీట్ అయిపోయి ఉంటది. అదే స్టేకింగ్ లో రావట్లా, ఒక 5-6 రోజుల నుంచి నాకు రెఫరల్ రివార్డ్ రావట్లేదు. ఇప్పుడు బ్యాలెట్ రివార్డ్ లో వచ్చిన దాన్ని మనం స్టేకింగ్ చేసుకుంటే మళ్ళీ రెఫరల్ వస్తుందండి సార్. మళ్ళీ యాక్టివ్ అవుద్ది కదా, మళ్ళీ యాక్టివ్ అయ్యి రిఫరల్ వస్తుంది. ఆల్రెడీ రీసెంట్ గా మనకి రీసెంట్ గా ఆల్రెడీ మన రజక్ సార్ చేసుకున్నారు. సార్ రజక్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రజక్ సార్ ఇప్పుడు మొన్నటి వరకు 500కి ఇచ్చారు, ఇప్పుడు 1000 అవ్వాలిగా ఇది కూడా. అవును సార్, అవును సార్. గతంలోనే 500. 1 minute సార్. సార్ మీరు మొన్న మనం చేసాం కదా, అది మీకు రిఫరల్ వస్తుందా, యాడ్ అవుతుందా, యాడ్ అవ్వట్లేదా? యాడ్ అవుతుంది సార్. అదే మనం వచ్చేసి మనం చూసినాం కదా, అబ్జర్వ్ చేసినాం బరాబర్. అంతకుముందు సెల్ఫ్ అయితే అనుకున్నాం కానీ ఇప్పుడు అదర్స్ అవుతుంది కదా. అదర్స్ కూడా అవుతుంది సార్, సెల్ఫ్ కాదు అదర్స్ అవుతుంది. అని ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరైనా సరే సార్, మీకు ఒకవేళ మీకు అవసరం లేదు వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో అవసరం లేదు అని అనుకుంటే కనుక మీరు గమ్ముని
మీ సెల్ఫ్ గానే చేసుకోకండి, ఉంచండి. ఒకవేళ మీకు హెవీగా టీం ఉన్న మెంబర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్ది. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు డైరెక్ట్ మీకు టోకెన్ స్టేకింగ్ ద్వారా మీకు చేస్తారు కావాలంటే. ఓకే సార్, ఇలాగా హెవీ వ్యాలెట్స్ ఉన్న పర్సన్స్ అందరికి ఇది వ్యాలెట్ రివార్డ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒకటి ఆలోచించండి. ఒకవేళ మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక వ్యాలెట్ రివార్డ్ లో మీకు 1000 స్టేకింగ్ అనేది ఉందంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నాకు ఫోన్ చేయండి. మీకు డైరెక్ట్ టోకెన్ స్టేకింగ్ చేసి మీ ఆ వ్యాలెట్ రివార్డ్ అనేది మళ్ళీ ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి చేసుకుంటారు. ఓకే సార్. సరే సార్. అయితే ఇప్పుడు నేను నాకు సెల్ఫే చేసుకోవాలి. సెల్ఫ్ చేసుకుంటేనే కదా నాకు రివార్డ్ వచ్చేది, రిఫరల్ రివార్డ్. సార్ హలో వెంకటేష్ సార్. హలో సార్ చెప్పండి సార్. అప్పుడు నేను సెల్ఫ్ చేసుకోవచ్చు కదా సార్? అదే మీకు అనేది వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినట్లు సెల్ఫ్ చేసుకోవచ్చు కదా. నేను నాకు రిఫరల్ రివార్డ్ రావట్లేదు, అది రావటం కోసం. సార్ వ్యాలెట్ లో ఉన్నదని మీరు సెల్ఫ్ చేసుకోవచ్చు. 25,000 పీవీసీ మెటాలు మీరు చేసుకున్నా గానీ వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్నదాన్ని మీరు సెల్ఫ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే మనకి రెఫరల్ వస్తుంది. రెఫరల్ ఎలా వస్తుంది సార్ మీకు? అదే వస్తుంది అన్నారు కదా సార్ అందాడా, రెఫరల్ కోసం మరి. సార్ చెప్పండి సార్. నాగేంద్ర రెడ్డి సార్ ఏమంటున్నారు? సార్ ఒకసారి చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాకు రెఫరల్ రావట్లేదు. నాది దాదాపు 30,000 పీవీసీ మెటల్ అయినాయి. అప్పటికేమో ఈ కండిషన్ రాలా. 25,000 కండిషన్ రాలేదు, మనం 30,000 దాటింది. అప్పుడు ఈ కండిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి దాంట్లో చేసుకుంటే వీలు లేదు. ఇప్పుడు ప్రజెంట్ నాది రెఫరల్ రివార్డ్ ఆగిపోయింది. ఆ రెఫరల్ రివార్డ్ రావట్లా. ఇప్పుడు మీరు చెప్పారు కదా వ్యాలెట్ రివార్డ్ లో చేసుకుంటే మళ్ళీ రెఫరల్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు కదా సార్. మళ్ళీ అవును సార్, మళ్ళీ 190 డేస్ వరకు మీది యాక్టివ్ లో ఉంటది కాబట్టి మీ కింద మెంబర్స్, మీ డౌన్లైన్ మెంబర్స్ కూడా 190 డేస్ యాక్టివ్ లో ఉన్నంతసేపు మీకు వస్తానే ఉంటుంది. అవును, కింద డౌన్ లో చేస్తున్నాం అండి, ఎప్పటికప్పుడు డౌన్ లో చేస్తున్నాను. సార్ అదే అనేది మీది కూడా యాక్టివ్ లో చేసుకుంటే కదా మీకు వస్తుంది. ఇప్పుడు అదే అందుకని మీకు మాట్లాడిచ్చాను కదా, రజాక్ సార్ కి రీసెంట్ గా అలాగే స్టాప్ అయింది. స్టాప్ అవుతే ఆల్రెడీ మేము చెప్పినట్టుగా చేశారు సార్. ఆల్రెడీ సార్ కి ఓకే యాక్టివ్ అయింది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అసలు అవకాశం లేకుండా పోయింది, వద్దాకా రెఫరల్ పోతుందని బాధపడుతుంది. చాలా మంది కూడా అదే ప్రాబ్లం. మీ డౌన్ లైన్ లో వర్క్ జరిగితే ఆటోమేటిక్ గా మీకు వస్తుంది కదా సార్? డౌన్ లైన్ లో జరుగుతుంది సార్, జరుగుతుంటే ఇబ్బంది లేదు. ఇంకా డౌన్ లైన్ లో సార్ చంద్రశేఖర్ సార్ ఏమవుతుందంటే ఇప్పుడు సార్కి మొన్నటి వరకు ఏంటంటే వచ్చేది. ఇప్పుడు సార్ది 190 డేస్ కంప్లీట్ అయిపోయాక ఏమవుతుందంటే రిఫరల్ అనేది ఒకవేళ డౌన్ లైన్ లో జరిగినా కానీ సార్కి యాక్టివ్ అవ్వదు అనమాట, యాడ్ అవ్వదు అనమాట. మెయిన్ వ్యాలెట్ రాట్లా. అది ఎందుకంటే సార్కి ఎప్పుడు సార్కి మళ్ళీ ఎప్పుడు యాడ్ అవుతాయి అంటే సార్ రిబిట్ మళ్ళీ ఎప్పుడైతే స్టేకింగ్ చేసుకుంటారో అప్పటి నుంచి మళ్ళీ 190 డేస్ వరకు మళ్ళీ యాడ్ అవుతా ఉంటది. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే సార్ మన డౌన్ లైన్ లో పర్సన్స్ కి ఓన్లీ 190 డేస్ యాక్టివ్ లో అంటే రిఫర్ లో వస్తుంది. మనం ఒకవేళ మనకి 1000 డేస్ వరకు నో ప్రాబ్లం అని అనుకున్నాం కదా, ఇప్పుడు అలా లేదు సార్. మనం కూడా 190 డేస్ కి యాక్టివ్ లో ఉండాల్సిందే. పైది కూడా అట్లా ఉండాలని మనకి రీసెంట్ గా వచ్చినట్టు ఉంది అంటే ఇది. అవును సార్, అవును సార్, అదే ఫస్ట్ నుంచి లేదు ఇది. ఫస్ట్ నుంచి లేదు సార్, రీసెంట్ గానే అంటే ఆల్రెడీ రీసెంట్ గానే మనకు తెలిసింది అందరికి కూడా. అది క్లియర్ గా చెప్పండి నాగరాజ్ సార్ కి. ఆయన 190 డేస్ ఆయన మెయిన్ వ్యాలెట్ మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి సార్. అదే వ్యాలెట్ రివార్డ్ లో ఉండాలి సార్. అది ఫండ్ అనేది సార్ కి వ్యాలెట్ రివార్డ్ లో ఒకవేళ 1000 పీవీస్ మెటా వచ్చి ఉంటే కనుక స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. 600 దాటింది సార్, 600 దాటినాయి. 600 అంటే ఇంకా 1000 ఎప్పటికీ అవుతాయి క్యాల్కులేషన్ వేసుకోండి సార్. అదే సార్, అదే నేను అనేది. ఎందుకంటే టీం ఒకవేళ చాలా మంది కూడా ఒకవేళ వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినాయి ఎవరైనా ఉంటే గనక ఇలాంటి పర్సన్స్ యూజ్ చేసుకుంటారు కాబట్టి అందుకని చెప్తున్నా సార్.
చాలా మంది సార్ ఏమనుకుంటున్నారంటే సార్, ఒకవేళ వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినాయి సెల్ఫ్ గా చేసుకుంటున్నారు, వాళ్ళకి అవసరం లేకపోయినా సెల్ఫ్ గా చేసుకుంటున్నారు. అవునులే అది అవునులే. నేను అంటే వేరే వాడే కూడా మనం చేసుకోవచ్చు అండి. చేసుకోవచ్చు సార్. అదర్ ఆప్షన్ కూడా ఇచ్చారు అందులో, నో ప్రాబ్లం. అదర్ వ్యాలెట్ లోంచి ఈ ఈ వ్యాలెట్ కూడా చేసుకోవచ్చా? సార్ అది వ్యాలెట్ రివార్డ్ లో ఉంటేనే అదర్ ఆప్షన్ ద్వారా చేసుకోవడానికి ఉంటది. అదే మామూలు సార్ టోకెన్ అదర్ అదే సార్ అదర్ వ్యాలెట్ లో కూడా వ్యాలెట్ రివార్డ్ ఉందనుకోండి, అదర్ వ్యాలెట్ లో వ్యాలెట్ రివార్డ్ ఉందనుకోండి, దాన్ని దీన్ని చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చా దీనికి? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. అదే 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 నేను అనేది. అందుకనే ఒకవేళ ఎవరికైనా ఉన్నా గానీ మీరు ఏంటంటే, ఒకవేళ మీరు మామూలుగా నార్మల్ గా టోకెన్ స్టేకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే, ఇలా ఉంచితే గనక వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వాళ్ళు మీకు డైరెక్ట్ టోకెన్ స్టేకింగ్ అనేది మీకు చేస్తారు, కాబట్టి మీకు ఇద్దరికి ప్లస్ అవుద్ది అనమాట. వెంకటేష్ సార్, సార్ చెప్పండి సార్. ఇప్పుడు వాలెట్ స్టేటస్ అనుకుంటాను సార్, ఆ సార్ అనుకునేది సార్ వ్యాలెట్ స్టేటస్ కాదు సార్, ఆల్రెడీ అర్థమైంది. 600 పీవీసీ మెటా ఉన్నాయన్నారు చూసారా, వ్యాలెట్ రివార్డ్. అర్థమైంది. వ్యాలెట్ రివార్డ్ అంటే మన రివార్డ్ స్టేటస్ లో పోయిన వాళ్ళే టోకెన్ స్టేకింగ్ వాలెట్ స్టేకింగ్ లో వేయాలి మనం మళ్ళా. అదే వాలెట్ స్టేకింగ్ ఇప్పుడు ఫస్ట్ మనము వాలెట్ స్టేటస్ లా కొడితేనే మళ్ళీ వాలెట్ స్టేకింగ్ పోతాయి, అక్కడ రిలీజ్ అవుతా ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళి. అవును సార్, వ్యాలెట్ స్టేటస్ కదా, అందుకనే క్లారిటీ ఇస్తున్నాను. వ్యాలెట్ రివార్డ్ ఇప్పుడు ఆ సార్ అనేది వాలెట్ స్టేటస్ కొడతాను అంటాడు సార్ అనేది. వ్యాలెట్ రివార్డ్ సార్, వ్యాలెట్ రివార్డ్ వాలెట్ స్టేకింగ్ వ్యాలెట్ రివార్డ్ వస్తే ఆ రివార్డ్ దీన్ని చేసుకోవచ్చు. అది రేపు మీరు అర్జెంట్ గా ఏదైతే ఈ చిన్న చేంజ్ జరిగిందో కంపల్సరీ స్క్రీన్ షేర్ చేసి ఎవరితోటైనా చేయించండి. ఓకే సార్, అది స్క్రీన్ షేర్ అనేది మీరు చేద్దరు కానీ మీకు చూపిస్తాను, అందరికి అర్థం ఉంది ఆల్రెడీ. ఓకే సార్, ఆల్రెడీ అందరికి తెలుసు సార్, ఇది ఏమీ కాదు. అంటే అది యూటిలైజ్ అవుతుందా లేదా అన్నది, ఎందుకంటే నేను ఓన్ గా నేను ఫస్ట్ చేశాను కాబట్టి దాని తర్వాత అందరికి చెప్పాను అనమాట. ఎందుకంటే నాది 63,500 అయ్యాక కూడా 1,000 తో రీస్టేకింగ్ చేశానని మీకు అందరికి చెప్పాను ఆల్రెడీ. అది వ్యాలెట్ రివార్డ్ లో వచ్చిన ఫండ్ తోనే అది సాధ్యమైంది, డైరెక్ట్ అయితే అవ్వలేదు. అది ఈ గతంలో ఈ మొన్నటి వరకు 500కే ఇచ్చాడండి, ఈ మధ్యనే మార్చేసాడు 1000 మళ్ళా. 500 మారి చాలా రోజులు అవుతుంది సార్, మీరు ఇంకా చాలా రోజులు అంటే మా అయితే ఒక 20 రోజులు అవుద్దాము, 15-20 రోజులు. వెంకటేష్ సార్, ఆ సార్ అనేది వాలెట్ స్టేటస్ గురించి అంటుండు ఆ సారు, అర్థమైందా? అదే అయితే అక్కడనే మార్కెట్ 500 నుంచి వెయ్యేసింది కదా బరాబర్ సార్ అనేది. అదే అంటున్నారా? ఓకే వ్యాలెట్ స్టేటస్ అంటున్నారు సార్. మీరు ఒకవేళ మీరు రేపొద్దున క్లారిటీ ఇస్తాం, ఓకేనా నాగేంద్ర సార్? మీరు ఏం చేస్తారంటే రేపు రండి, రేపు వస్తే రేపు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే స్క్రీన్ షేర్ చేసి మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీకు అర్థమయ్యేలా చెప్తాం, ఓకేనా? అట్లాగే సార్, థ్యాంక్ యూ సార్. డైలీ వస్తున్నా నేను ఎర్లీగానే, ఇవాడే మాట్లాడాను, రోజు వింటున్నాను. నో ప్రాబ్లం సార్. రేపొద్దున ఏం చేద్దామంటే డైరెక్ట్ మీ వ్యాలెట్ ఓపెన్ చేసి మీ వ్యాలెట్ లోంచి మీకు షో చేస్తాం, ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, చెప్పండి సార్. సార్ ఒక నిమిషం సార్. ఇందాక మీరు చెప్పారు కదా ఎంఈఎక్స్ ఎక్స్చేంజ్ అని, సార్ అది ఎక్కడ సార్? ట్రస్ట్ వ్యాలెట్ లో ఉందా? ఇది సారీ, ఇది ప్లే స్టోర్ లో ఉందా? ప్లే స్టోర్ లో ఉంది. సార్ ఒకసారి షేర్ చేసి ఏమన్నా చూపించగలరా సార్? ఇంకోటి చెప్పనా, షేర్ చేసి చూపించాలంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీ కువైట్ లో. షేర్ చేయండి, లేదు పోనీ షేర్ చేయండి. యాప్ దాంట్లోకి వెళ్ళి షేర్ చేయొచ్చు కదా లింక్. ప్లే స్టోర్ షేర్ చేస్తా. ఓకే మీరు లింక్ చెప్పేది ఏంటంటే, నేను అవుట్ ఆఫ్ కంట్రీలో కాబట్టి నో పర్మిషన్స్ ఉంటది. ఒకవేళ మీకు అక్కడ మీరు ఇప్పుడైనా కానీ మాకు కనిపించట్లేదు, అందుకని అడిగింది. వాయిస్ రావట్లేదు వెంకటేష్ గారి మీద.
ఇందాక వాయిస్ రావట్లేదు సార్ మీది. సార్ ఇప్పుడు వస్తుందా? షేర్ చేస్తాను ఆల్రెడీ అంటున్నా, ఇప్పుడు గ్రూప్ లో షేర్ చేసింది చూడండి. ఆ, అది షేర్ చేయండి, మాకు లింక్ షేర్ చేస్తే యాప్ లింక్ అది ఇక్కడ మీరు చెప్పింది ఆ పేరు టైప్ చేస్తుంటే అది యాప్ రావట్లేదు ప్లే స్టోర్ లో. ఎస్ సార్. సార్ ప్లే స్టోర్ ది లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. అందుకని అదే అడిగింది దాని గురించి. అదే చెక్ చేయండి, ఓకే. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏమన్నా ఇది కూడా ఏమన్నా మరి ట్యాక్సెస్ గురించి ఏమన్నా స్టాప్ చేశారేమో తెలియదు మరి. ఏమో సార్ ఇక్కడైతే కనిపించలేదు. ఉమ్. అదే 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 ఎందుకంటే మొన్నటి వరకు మనకు బినాన్స్ ఎలా ప్రాబ్లం ఉంది, ఇది కూడా మేబీ అలాగే ఉండొచ్చు, అందులో షో చేస్తుంది. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాను కాబట్టి నాకు నో పర్మిషన్స్, నో ప్రాబ్లం నాకు. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే ఓకే సార్, లింక్ కూడా మీరు చెప్పినట్టు లింక్ కూడా షేర్ చేశాను నేను ప్లే స్టోర్ నుంచి. ఒకవేళ అయితే ట్రై చేయండి, లేకపోతే కనుక ఏపీకే ఫైల్ అని ఉంటుంది, దాన్ని ట్రై చేద్దాం. రేపు పొద్దున్న ఒకసారి నేను మీకు చూపిస్తాను ఏపీకే ఫైల్, ఒకవేళ ట్రై చేస్తా. ఓకేనా? ఓకే సార్, మరి అయితే చంద్రశేఖర్ సార్ ఆల్రెడీ టైం కూడా అయింది కాబట్టి కంక్లూడ్ చేసుకున్నాం. రేపు అయితే కొద్దిగా ఈ రెండు కూడా మనం కొద్దిగా క్లియర్ చేద్దాం సార్, నాగేంద్రెడ్డి సార్కేను ఇది ఒకవేళ. ఓకే సార్. ఓకే సార్, ఇది నాకు కూడా డౌట్ ఉంది, రేపు క్లియర్ గా చెప్పండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. ఓకే. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్.